సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఒక అందమైన శ్లోకాన్ని డాక్టర్ పరిచయం చేసింది, ఒకసారి స్మరిద్దాం. శాంతం శాశ్వతమప్రమేయమనఘం నిర్వాణ శాంతి ప్రదం బ్రహ్మా శంభు ఫణీంద్ర సేవ్యమనిశం వేదాంత వేద్యం విభుం రామాఖ్యం జగదీశ్వరం సురగురుం మాయా మనుష్యం హరిం వందేహం కరుణాకరం రఘువరం భూపాల చూడామణి. చాలా అద్భుతమైనటువంటి పదాలతోటి సాగింది. శాంతం శాశ్వతం అప్రమేయం అనగం అట్లా చెప్పబడ్డవాడు ఎవరంటే రామాఖ్యం, రాముడన్న వాడి ఆయన గురించి చెప్తున్నానంటూ ఇక్కడ భూపాల చూడామణి గురించి చెప్పారు. అందమైనటువంటి వ్యాఖ్యానం డాక్టర్ మరింత అందంగా చెప్పారు. దాన్ని మనం వివరంగా అందరూ చదువుకుందాం. అటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ రోజు వారి ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దదానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసాకుందేందు శంఖ స్ఫటిక మణినిపా భాసమానా సమానం సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జూలై నెల 20వ తారీఖు ఆదివారం 2025 సంవత్సరం. మళ్ళీ మరొకసారి మనం ఉత్తరాఖండలో గబగబా ముందుకు పరిగెట్టడం కోసం సిద్ధమవుతూ ఉన్నాం. గబగబా ముందుకు పరిగెట్టడం ఎందుకంటే మెల్లగా చెప్పుకోవచ్చు కదా అంటే మెల్లగా చెప్పుకునే అంత వ్యవహారం గట్టి శ్లోకం మన ఇంతవరకు ఎదురు పడల. కథా ప్రధానంగా జరుగుతున్నటువంటి ఇంతవరకు వాల్మీకి రామాయణం, పూర్వ రామాయణంలో ఎక్కువగా కథతో పాటు తత్వ ప్రధానము, రామచంద్రుని యొక్క లక్షణాలని, రామచంద్ర యొక్క తత్వాన్ని వర్ణించేటువంటి కథలు శ్లోకాలు వచ్చినప్పుడు మనకి వివరంగా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉండేది. ఇక్కడ అటువంటి శ్లోకం ఒకటి మనకి ఇంతవరకు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాలేదు. అది వచ్చినప్పుడు మనం కొంచెం ఆగి నెమ్మదిగా చెప్పుకుందాం. అంతవరకు మనం కొంచెం వేగంగానే పరిగెట్టవచ్చు. మనం ఇప్పటికి 8 సర్గలు పూర్తి చేసుకుని 9వ సర్గ ప్రారంభించుకోవాల్సి ఉన్నది. బట్టి మొదటి నుంచి చెప్పను నేను. ఇదంతా అగస్త్య రామ సంవాదంగా నడుస్తూ ఉన్నది. రామచంద్రుడు అగస్త్యుడు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు. సుకేశుడు అనే రాక్షసుడు దగ్గర నుంచి మళ్ళీ మొదలుకుంటే అతనికి 3 పిల్లలు, మాల్యవదాతుడు, మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి వాడు. సరే, వాళ్ళందరూ కూడా శివుడి కోసం ప్రత్యక్ష చేశారు. బ్రహ్మగారి కోసం ముందు తపస్సులు చేశారు. కరములు మోడ్చి ఇట్లనిరి, వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి శివుడితో ఇలా అంటున్నారు, బ్రహ్మగారితో ఇలా అంటున్నారు. కంజభవా వరదుండవేనియును చిరమగు జీవితంబులు అజేయత శత్రునిహంతృతం పరస్పర మనురక్తియున్ ప్రభవశాలితయున్ కరుణింపవే దయాకర
నత కంజ భాస్కర వికార విదూరయటన్ సుబ్రొక్కినన్. నువ్వు నాకు నిజంగా వరాలు ఇద్దాం అనుకుంటే మా ముగ్గురికి మమ్మల్ని ఎవ్వరూ జయించలేకుండా ఉండేలాంటి వరం ఇవ్వాలి. శత్రువులు అందరినీ మేము జయించేలా వరం ఇవ్వాలి. మాకు చిరజీవితం ఇవ్వాలి అని చెప్పడం. అలాగే ఆ రాక్షసులు అన్ని లోకాల్ని కూడా బాధించడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ లంకా నగరాన్ని ఇంకా మీరు ఇటువంటి తిరిగి అందరినీ బాధించకుండా ఇక్కడ కాసేపు ఉండండి, మీరు అందరిని ఇబ్బంది పెట్టకండి, అన్ని లోకాలకి వచ్చేయకండి అలాగా అని చెప్పి వాళ్ళకి ఒక లంకా నగరాన్ని కట్టి పెట్టారు బ్రహ్మగారు. వాడు ఎక్కడ ఉండరు అని చెప్పి వాడు చాలా అందంగా కూడా కట్టారు. మంచి బంగారం దట్టించి దానికి ఆశపడతారు వాళ్ళకి తెలుసు బ్రహ్మగారు. అంటే బంగారం గురించి ఆశపడేటువంటి లక్షణం రాక్షసత్వ లక్షణం అని బ్రహ్మగారికి కూడా తెలుసు. కాబట్టి వాడు ఇక్కడికి ఎక్కడికి పరిగెట్టకుండా ఇక్కడే ఉండిపోతారనే ఉద్దేశంతో మంచి బంగారంతో కట్టించారు దేవశిల్పి చేత బ్రహ్మగారు. కట్టించి రాక్షసులందరినీ మీకు ఇది ప్రదేశం, మీరు నుంచి ఇక్కడ ఉండండి, ఎక్కువగా అటు ఇటు తిరిగి అందరినీ ఇబ్బంది పెట్టకండి అని చెప్పారు. మొత్తానికి వాళ్ళు లంకలోకి పోయి సుఖంగా ఉన్నారు కొన్నాళ్ళు. మొత్తానికి వాళ్ళ ముగ్గురికి కూడా వివాహాలు అయ్యాయి. వాళ్ళు ఇంకా పెట్టలేకపోవడం మొదలెట్టారు, అందరినీ హింసించడం మొదలెట్టారు. దేవతలందరూ కూడా శివుని దగ్గరికి వెళ్ళి శరణు కోడారు. శివుడు ఆయనతో వాళ్ళతోటి, ఇది వీడు నా భక్తుడయ్యా, వీడు నేను గమ్ముకుని సంహరించడానికి లేదు, తొందరపడి యుక్తితో సంహరించాలి తండ్రి వీళ్ళని, కాబట్టి మీరు ఒకసారి విష్ణువు దగ్గరికి వెళ్ళండి. వీళ్ళు పక్కపక్క నవ్వారు. శివుడి దగ్గరికి వెళ్ళావు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళెవరు మమ్మల్ని ఏం చేయలేరు, నీకు తెలీదా? నేనే విష్ణుడ, నేనే రుద్రుడను, నేనే బ్రహ్మ, నేను ఇంద్రుడన్న, నేనే కాలుడ, నేనే చంద్రుడను, నే పాసి, నే సూర్యుడన్, నేనే అప్పతినంతు శంకర మదోన్మేషముందునన్ సర్వలోకానీకంబులరము చేసెదరు భర్గామము రక్షింపవే. మొత్తానికి ఈ రకంగా వాళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు వారిని చంపడం యుక్తితో చేయాలి, మామూలుగా సంహరించేస్తే జరిగేటువంటి వ్యవహారం కాదు, కాబట్టి మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అనగానే మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి ముగ్గురు రాక్షసులు కూడా చని శంఖ చక్రధరునింగని తమ దుఃఖంబులెల్ల కమలాధముతో మనవియున చిరిదేవా వినవే మా పడడి పాట్లు విశ్వశరణ్య. మొత్తానికి విష్ణు దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ యొక్క బాధలన్నీ చెప్పుకున్నారు. వెంటనే విష్ణు వాళ్ళ మీద దండెత్తుతాడు అనేటువంటి ఒక పుకారు ఒకటి వాళ్ళ దాకా వచ్చేసింది. వెంటనే వాళ్ళు విష్ణువు మనకి మీదకి దండెత్తే లోపల మనమే స్వరుల మీదకి దండెత్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళే దేవతలందరి మీదకి కూడా యుద్ధానికి వెళ్ళారు. మొత్తానికి చక్రి దేవతలందరికీ అభయం ఇచ్చాడట, మనల్ని చంపడానికి ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడట, కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి విష్ణువు అంటే మళ్ళీ సామాన్యుడు కాదు కదా, అతడు హిరణ్యకశిపుడు అంతటి వాడిని ఖండించాడు, కాలనేమి అన్నతడు వాడిని సంహరించాడు, సంభ్రాతుడిని సంహరించాడు, మహాబలుడైనటువంటి శుంభ నిశుంభులందరినీ సంహరించేశాడు. కాబట్టి మన తొందరపడి విష్ణువు యుద్ధం పెడితే చెడు తెచ్చుకుంటామేమో, ఎందుకంటే మాయావి అనేటువంటి విష్ణు సహస్రనామంలో ఒక నామం విష్ణుమూర్తి. కాబట్టి అతడు మన మాయలు ఏవి ఆగవు ఆయన మాయకి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలయ్యా అని చెప్పి అనుకోవడం. మొత్తానికి చక్కగా ఆలోచించి చదివితిమి ఎల్ల వేదములు శాస్త్రములు మితి మీరు భాగ్య సంపదలను ఓలలాడితిమి. ఇంతవరకు మనం చదవనికి లేదు, మనకున్న ఐశ్వర్యం లేదు ఇంకెవరికి, కాబట్టి అనేక సంపదలతో ఉన్నాం. భద్రగతిన్ కొదలేక దానముల్ విదితముగాను సంగీతిమి. డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళు కేవలం ఇచ్చేయడం కాబట్టి దాన ధర్మాలు కూడా మీరు చేశారు. బాగా క్రూరులైనటువంటి వాడు దాన ధర్మాలు చేస్తాడు భయంతో, కాబట్టి వెంకటేశ్వర స్వామి వెండి కిరీటాలు కూడా చేసిస్తారు, బంగారు కిరీటాలు కూడా చేసిస్తారు. కాబట్టి అంత మాత్రం చేత వాడికి చేసినటువంటి పాపాలకు శిక్ష తగ్గదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం,
ఈ అకౌంట్ కి ఆ అకౌంట్ కి బ్యాలెన్స్ షీట్ ఉండదు. ఇది అనుభవించాల్సిందే, అదే అనుభవించాలి. వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం ఇచ్చినందుకు నీకు ఆడి కార్లు తిరిగేటువంటి యోగం పడుతుంది. ఇంకోటి ఏదో చేసిన పాపానికి జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఇది చేశాను కాబట్టి అది తగ్గదు, అది చేశాం కాబట్టి ఇది తగ్గదు. అది ఒకదానికోటి క్యాన్సర్ అవుతుంది. చేసిన కర్మని అనుభవించి తీరాలి. దుష్కర్మ అయితే పాపాన్ని, సుకర్మలు చేస్తే పుణ్యాన్ని అనుభవించాలి. వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలు. మొత్తానికి వాళ్ళు ఈ రకంగా ఇది చేసినా కూడా మనపై గత యుద్ధాలు వస్తున్నాడయ్యా. ఒక విష్ణువు మనమే దండెత్తులోపు మనమే దేవతలందరినీ అసలు మట్టు పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు దేవతల మీదకి యుద్ధాలకు వెళ్ళారు. అనేకమైనటువంటి చందనములు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ తీసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు రామస్వామి. విష్ణు వెంటనే దేవతల పక్షంలో పోరాడి వాళ్ళందరినీ కూడా పారదోలడం అనేది జరిగింది. ఇది మనం సుమారుగా ఇంతవరకు చెప్పుకున్నాం. విష్ణు వస్తున్నప్పుడు ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలు గాలికి వాళ్ళ యొక్క ధ్వజాలన్నీ కూడా ఊడిపోయాయి. ఆ రాక్షస సేన అంతా కూడా చెల్లా చెదరైపోయింది అని చెప్పి కూడా వర్ణించారు వాల్మీకి మహర్షి. మొత్తానికి ఈ రకంగా దారుణమైనటువంటి యుద్ధం జరిగింది. వాళ్ళు విష్ణువును కూడా కొన్ని దెబ్బలు కొట్టారు. తరణి బింబము నుండి కిరణంబులట్టుల జలనిధి నుండి ఏరుల విధాన నగరాజమున నుండి నాగరాజుల భంగి వారిదంబున నుండి ధారలట్లు సౌరి సంప్రేరిత శార్ంగ వినిర్ముక్త కాండముల్ తమ మీద కవయుటయును తునిగిన మెడలును తునిసిన ఒడలును పగిలిన తేరులు నుగులు విండు మృగు వాహనములు సగ్గడి కర్లు వెగయు కెతనములు తెగిన కేలుగాగ అసురసేన కళవళించె పిదప కళవళించి తపించె కందె కుందెడిందె ప్రందెనప్పుడు. మొత్తానికి విష్ణువు వేసినటువంటి అనేకమైనటువంటి బాణాలు వాళ్ళని చెల్లాదరి చేసి ఇచ్చేసాడు. మొత్తానికి విష్ణువు చివరికి సుమారుతోటి పోరాడవలసినటువంటి సమయం వచ్చింది. సుమారుని విష్ణుమూర్తి సంహరించేశాడు. అక్కడ దాకా మనం చెప్పుకున్నాం. మనం 9వ సర్గలోకి వాల్మీకంలోకి ప్రవేశించవలసి ఉన్నది. కస్యచిత్వధ కాలస్య సుమాని నామ రాక్షసః రసాతలాన్ మత్స్యలోకం సర్వం వై విచచారః. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు దెబ్బలు తిన్నారు, మాల్యవంతుడు బాలి అన్న వాడిని సంహరించారు. ఇప్పటికే మా ఆర్యవంతుడు సుమారి దెబ్బలు తిన్నారు. సుమారి ఆ పాదాళంలోనే కొన్నాడు దాక్కున్నాడు విష్ణువు నుంచి తప్పించుకోవడానికి. చివరికి ఒకసారి కస్యచిత్వధ కాలస్య సుమారి నామ రాక్షసః, ఈ సుమారి అనేటువంటి రాక్షసుడు రసాతలంలోంచి భూలోకంలోకి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి వాడు ఆగలేరు. బుద్ధిగా కాసేపు కూర్చోరు అంటే కూర్చోడు చేతగానేటువంటి వాళ్ళు రాక్షసుడు. కొన్నాళ్ళు ఏదో కష్టపడి ఆగాడు. తర్వాత మళ్ళీ భూలోకంలోకి వచ్చాడు. అతన్ని ఇబ్బంది పెట్టారు. నీలజీమూత సంకాశ సప్తకాంచన కుండల కన్యాం వితరం ముఖ్య వినా పద్మవివశ్రియం. మొత్తానికి తన కుమార్తెను కూడా తీసుకుని భూలోకంలోకి వచ్చాడు. అంటే కుమార్తె పెళ్లిడికి వచ్చింది ఈ సుమారికి. అతడు తన కన్యను తీసుకుని భూలోకంలోకి వచ్చాడు. ఆవిడ ఎంత అందంగా ఉన్నది అంటే కుమార్తె వినా పద్మం వివశ్రియం. లక్ష్మీదేవిలో అందులో పద్మం తక్కువ అంతే. చేతితో పద్మం పట్టుకుంటే ఈవిడ లక్ష్మీదేవి అనిపించేస్తుంది. కాబట్టి పద్మం లేనటువంటి స్త్రీలా ఉన్నది. రాక్షసేంద్ర సతు తదా విచరన్ వై మహీతలం తదా పశ్యత్ సగచ్చంతం పుష్పకేణ ధనేశ్వరం. అలా వెళ్తుంటే ఒకనాడు ఆ భూమి తిరుగుతుంటే అతగాడికి పుష్పక విమానంలో వెళ్తున్నటువంటి కుబేరుడు కనిపించాడు. కుబేరుడిని చూశాడు. గచ్చంతం పితరం ద్రష్టుం కులస్య తనయం విభుం. ఎక్కడికి వెళ్తున్నాడు ఈ కుబేరుడు పుష్పక విమానం మీద అంటే తన తండ్రి అయినటువంటి
పులస్య బ్రహ్మ, ఆ వంశంలో పుట్టినటువంటి వాడు వీళ్ళందరూ పులస్య బ్రహ్మ యొక్క మనుమడు అవుతాడు ఈ కుబేరుడు అనేవాడు. ఆ పులస్య తనయుడైనటువంటి తన తండ్రి, పులస్యుడు తాతగారు, అతని యొక్క కుమారుడైనటువంటి తన తండ్రిని చూడడం కోసం ఆ పుష్పకం మీద పెడుతూ ఉన్నాడు కుబేరుడు. తం దృష్ట్వా అమర సంకాశం స్వచ్ఛందం తపనోపమం, వెలిగిపోతూ ఉన్నాడు సూర్యుడిలాగా. ఆ దేవత దేవత లక్షణాలన్నీ కనపడుతున్నాయి. అతడు అంతగా వెలిగిపోతున్నటువంటి కుబేరుడిని ఆ పుష్పకాలని కూడా చూశాడు. రసాతలం ప్రవిష్టన్ సన్మర్చ లోకాప్స విస్మయ, వెంటనే ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ కుబేరుడికి ఇంత సంఘం ఎలా వచ్చింది, ఇంత ఎలా విసిపోతూ ఉన్నాడు ఈ కుబేరుడు, మనమేమో నీలదీమూత సంకారం నల్లని కాకంలా రాక్షసులు ఇలా ఉన్నాం, అతనేంటి దేవతగా ఉన్నాడు, అలా సూర్యుడు వెలిగిపోతూ ఉన్నాడు అని ఆలోచిస్తూ మళ్ళీ తనకి రసాతలంలోకి వెళ్ళిపోయాడు భూలోకం. కిం కృతం శ్రేయః ఇత్యేవం వర్ధేమహి కథం వయం, ఏమి పుణ్యాలు చేస్తే ఈ కుబేరుడికి ఇంత సంపద వచ్చింది. కుబేరుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశారని మనం విన్నాం. చేసి ఆ ప్రత్యక్షం ఏం కావాలి అంటే ధనానికి అభివృద్ధి కావాలి, ఒక దిక్కుకి పాలకుని కావాలి నేను అని కోరాడు. సరే మొత్తానికి ఆ వరకు వచ్చారు. సరే మరి రెవెన్యూ శాఖ కాబట్టి ఒక్కొక్క తిరగాల్సి ఉంటుంది కాబట్టి పుష్పకాలు విమానం ఇచ్చారు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇంత ఐశ్వర్యం ఈ కుబేరుడికి వచ్చేసింది అంటే అతను ఎన్ని తపస్సులు చేస్తుండాలి. మామూలుగా మనం అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యం సుఖములు ఇవన్నీ కూడా అంతకు ముందు చేసినటువంటి పుణ్యముల యొక్క ఫలితము అని చెప్తుంది మన శాస్త్రం. కాబట్టి ఎవరైనా దరిద్రంతో బాధపడుతూ ఉన్నారంటే అంతకుముందు చేసిన పాపం యొక్క ఫలితము, అంతకుముందు ఏమి దాన ధర్మాలు చేయకపోవడం, ఇటువంటి కారణాలు చేస్తాం. కాబట్టి ఈ కుబేరుడు ఇంత ధనాన్ని ఎలా సంపాదించాడు, ఇంత ఐశ్వర్యవంతులు ఎలా అయిపోయాడు. మేము కూడా ఇంత ఐశ్వర్యం పొందాలి అంటే ఏం చేయాలి అనేటప్పటికీ అథ అబ్రవీత్ సుతాం రక్షః కైకసి నామనామతః, తల్లి కైకసి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా ఈ కుబేరుడు అనేటువంటి వాడిని చూశాను, మనకి కూడా అంత ఐశ్వర్యం రావాలంటే నేను ఏం కార్యక్రమాలు చేయాలి. ప్రతి ప్రధాన కాలోయం యౌవనంతేతి వర్తతే ప్రత్యాఖ్యానచ్చ భీతైస్వం తమరై ప్రతిముచ్యసే. దానికి ఆవిడ చెప్పింది, నువ్వు పెద్దవాడు అయిపోతున్నావయ్యా, ఈ యొక్క వయసు కూడా పెరిగిపోతూ ఉన్నది, నువ్వు అందరూ కూడా నేను భయపడిపోతూ ఉన్నారు, ఎవరు నీ దగ్గరికి రావటం లేదు. తత్కృతే చ స్వయం వయం సర్వే యంత్రితా ధర్మబుద్ధయః త్వం హి కర్మగుణోపేతా శ్రీ సాక్షాదివ పుత్రికే. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన అమ్మాయి తోటి చెప్తూ ఉంది ఆ తల్లి, ఇతడు కూడా చెప్తూ ఉన్నాడు, అమ్మా నువ్వు పెళ్లి వయసు వచ్చిన దాని అవుతూ ఉన్నావు, పద్మము లేకుండా ఉన్నటువంటి లక్ష్మీదేవిలో ఉన్నావే నువ్వు, ఇప్పుడు నీకు ఎవరికైనా అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామంటే నన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు, వీడు ఇలాంటి వాడి కూర్చొని మనం ఎలా చేసుకుంటామని, అంత అందంగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి కానీ మేమందరం కూడా నీ కోసం నీకు సరి అయినటువంటి భర్తను తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నాం. కన్యా పితృత్వం దుఃఖీ సర్వేషాం ఆకాంక్షిణాం. కన్యాపితృత్వం అనేది చాలా దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఒక కన్యా వివాహం కాకుండా ఇంట్లో తిరుగుతూ ఉంటే తండ్రికి గుండెల మీద కుంపటున్నట్లుగా ఉంటుందమ్మా. కాబట్టి నీకు వెంటనే పెళ్లి చేయాలి అని చెప్పి నేను నిశ్చయించుకున్నాను. నజ్ఞాయతే చక కన్యాం వరయేది కన్యకే. కానీ నా అంతటి దుర్మార్గుడు, నా అంతటి రాక్షసుడు యొక్క కుమార్తెవు కాబట్టి నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. ఏ మనగాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడో నాకైతే అర్థం అవట్లేదు. మన చరిత్రలో ఉంది, మనల్ని చూసామంటే ఎవరు మన దగ్గరికి రావటంలా. కాబట్టి ఇప్పుడు నీకు పెళ్లి చేయాలంటే ఏం చేయాలో నాకు తెలియట్లా. మాతుకులం పితృకులం యత్ర చైవ ప్రదీయతే కులత్రయం సదా కన్యా సంశయే స్థాప్య తిష్టతి. మాతృకులాన్ని పితృకులాన్ని కూడా ధరింపజేస్తుంది కన్యాదానం అనేది. కాబట్టి అటు 11 తరాలు ఇటు 11 తరాలు అన్నట్టుగా, అటు 10 తరాలు ఇటు 10 తరాలు, ఇప్పుడున్న తరం మొత్తం 21 తరాలు ధరిస్తాయి కన్యాదానం చేయడం వల్ల అని చెప్పి పెద్దలు చెప్తారు కదా. కాబట్టి ఓ పని చెయ్యి, సాత్వం
మునివర శ్రేష్టం ప్రజాపతి కులోద్భవం భజ విశ్రవసం పుత్రీ పౌలస్యం వరయ స్వయం. పులస్య బ్రహ్మ యొక్క సంతానము ఇతడు కుబేరుడు అని నేను విన్నాను. కాబట్టి పౌలస్త్యుడు, రావణాసుడికి అదే పేరు, కుబేరుడికి అదే పేరు. నువ్వు పులస్య బ్రహ్మకి సంతానంగా పుట్టాడు కుబేరుడు అంటే ఏమిటన్నమాట? పులస్త్యుడి వంశంలో కనుక ఎవరైనా పుడితే అంత ధనానికి అధిపతి అవుతాడు. మనకు కూడా ఇప్పుడు బాగా డబ్బు కావాలంటే నువ్వు పులస్య బ్రహ్మ ద్వారా ఒక సంతానాన్ని కను, అతను కూడా కుబేరుడంతో సమానమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి అజ విశ్రవశం పుత్రి పౌలస్యం వరయ స్వయం. పులస్త్యుని యొక్క కుమారుడైనటువంటి విశ్రవసుని కుమారుడు కుబేరుడు. కాబట్టి కుబేరుడి తండ్రిని కనుక నువ్వు వరించినట్లయితే, అతనికి నీ ద్వారా కుబేరుడికి తమ్ముడు ఒకడు పుట్టినట్లయితే, అతడు కూడా కుబేరుడితో సమానమైనటువంటి ఆస్తి పంపకాల్లో మరి సరిసగం వస్తుందిగా. కాబట్టి కుబేరుడు ఆస్తిలో సగం కొట్టేయచ్చు, లేదా 4 తండ్రి మనం బలం ఉంటే కుబేరుడిది అంతా కూడా మనం లాగేసుకోవచ్చు. మొత్తానికి అతని యొక్క ఆస్తి మొత్తం మనకి రావాలి అంటే, అతని సంపద అంతా మనకి రావాలంటే నువ్వు కుబేరుడి యొక్క తండ్రిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు ఆ కుమార్తెకి. ఈదృశాస్తే భవిష్యంతి పుత్రాః పుత్రిన సంశయః. నువ్వు గనుక విశ్రవసుని పెళ్లి చేసుకుంటే కుబేరుడు లాంటి సంతానం నీకు కూడా కలుగుతుంది. కుబేరుడు అంతటి కొడుకు నీకు కూడా పుడతాడు. కాబట్టి అతను కూడా అత్యంత ఐశ్వర్యవంతుడై ఉంటాడు. తేజసా భాస్కర సమో యాదృశోయం ధనేశ్వర. చూసావు కదా కుబేరుణ్ణి, సూర్యుడిలా వెలిగిపోతూ ఉన్నాడు. నీకు కూడా అలా సూర్యుడిలా వెలిగిపోయేటువంటి కుమారుడు కావాలి అంటే కుబేరుడి తండ్రిని పెళ్లి చేసేసుకో. కుబేరుడికి ఇంకొక తమ్ముడు లేటువంటి ఒకటి కను, అతను కూడా ఇటువంటి పరాక్రమాన్ని కలిగి ఉంటాడు. సాతు తద్వచనం శ్రుత్వా కన్యకా పితృగౌరవాత్ తత్రోపాగమ్య సాతస్థౌ విశ్రవాహ యత్ర తప్యతే. విశ్రావసు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది ఆవిడ. విశ్రావసుని ఎలాగైనా మెప్పించి పెళ్లి చేసుకోవాలి తండ్రి మాట మీద. తండ్రి మాటకి ఎదురాడలేక ఆ కన్య విశ్రావసుని యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. ఏతస్మిన్ అంతరే రామ. రాముడితో జరుగుతుంది సంభాషణ అంతా, అందుకే సంబోధిస్తున్నాడు, ఓ రామచంద్ర, ఏతస్మిన్ అంతరే పులస్య తనయో ద్విజః అగ్నిహోత్రముపాతిష్ఠతు చతుర్థైవ పావకః. త్రేతాగ్నులు ఉంటాయి 3 అగ్నులు, ఆహవనియాగ్ని, గార్హపత్యాగ్ని, అలాగా 4వ అగ్ని అనేది ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట ఈ విశ్రవసుడు. అతడు తపస్సు చేస్తూ అగ్నిహోత్రంలా వెలిగిపోతున్నాడు తాను. కాబట్టి ఈ పులస్య తనయుడైనటువంటి విశ్రావసుడు ఈవిడ వెళ్ళే సమయానికి 4వ అగ్నిలాగా వెలిగిపోతూ తన జపం చేసుకుంటూ ఉన్నాడు, తన అర్చన చేసుకుంటూ ఉన్నాడు. అవిచంచతు తాం వేలాం దారుణాం పితృగౌరవాత్ ఉపసృత్య అగ్రతస్తస్య చరణాథో ముఖీ స్థిత. ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తం చూసుకోకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు. ఈవిడ వెళ్ళినటువంటి సమయం, విశ్రవసుడి దగ్గరికి వెళ్ళినటువంటి సమయం దారుణాం వేళాం, చాలా దారుణమైనటువంటి ముహూర్తం. నాన్నగారు చెప్పారు వెళ్ళి అతని వల్ల పడేయమని, అతని పెళ్లి చేసేసుకోమని పరిగెట్టుకుంటూ వచ్చేసింది విశ్రవసుడి దగ్గరికి ఈవిడ. విశ్రవసు ఆ సమయంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈవిడ వెళ్ళినటువంటి ముహూర్తం దారుణమైనటువంటి ముహూర్తం. కానీ పితృగౌరవ, తండ్రి చెప్పాడు కదా వెళ్ళిపోయింది అంతే. మొత్తానికి వెంటనే అతని పాదాల దగ్గరికి వెళ్ళి ముఖం తలదించుకుని నమస్కరించి, విలిఖంతి ముహుర్భూమి అంకుష్టాగ్రేణ భావిని. సిగ్గుపడుతూ ఆ బొటకన వేలతోటి నేల మీద ఇలా గీతలు గీస్తూ 2 చేతులు జోడించి నమస్కరించి అతను చేసుకుంటాడు. అద్భుతమైనటువంటి వర్ణన, ఒక చలనచిత్రం చూస్తున్నట్టుగా ఉంటుంది మనకి. ఆ ముని దగ్గరికి వెళ్ళి ఈవిడ సిగ్గుపడుతూ నిలబడి కాళ్ళతో ఆ బొటకన వేలతోటి నేల మీద రాస్తూ భామిని, భామిని అనేటువంటి మాటకి ఎదురు చెప్పుకున్నాం మనం. సీతమ్మని రామచంద్రుడు భామిని అని సంబోధించాడు ఒకసారి. ఎప్పుడు ఈ వనవాసానికి వెళ్ళాలా వద్దా నువ్వు రావద్దని ఆయన వస్తానని ఈవిడ మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఒకసారి భామిని అని సంబోధించాడు. భామిని అనే మాటకి అర్థం
పట్టుదల బట్టి తన కార్యాన్ని నెరవేర్చుకున్నటువంటి స్త్రీ అని అర్థం. సీతమ్మ రాముడు చెప్పింది ఒప్పేసుకుని సరే అయితే మీరు వెళ్ళండి నేను రాలండి అనేస్తుందేమో అని ఆయన భయం. రావద్దు రావద్దు అంటున్నాడు కానీ ఒక పక్క రామచంద్రమూర్తి. అందుకని భామిని అని ఒక మాట వేశారు. వెంటనే ఆవిడ రెచ్చిపోయింది. ఆ నువ్వు మగవాడివేనా దాన్ని తీసుకెళ్ళిపోతే నువ్వు నాన్నగారు ఎవరుకుంటా నేను వచ్చి తీరుతాను. భామిని అనే మాటకి అది అర్థం. పట్టుదల బట్టి తన కార్యాన్ని నెరవేర్చుకునేది అంటే చెప్పకుండా రామచంద్రమూర్తి సీతమ్మకి చెప్పారు. నువ్వు పట్టుదల బట్టి నాతో వస్తానని వచ్చేయి, నేను రావద్దని అంటూనే ఉంటాను అదే పట్టించుకో అన్నట్లుగా ఆ సంభాషణ వాడిద్దరికీ అర్థమయ్యేలా చెప్పారు ఆయన. మొత్తానికి ఆ భామిని అనే శబ్దం తర్వాత సీతమ్మ మాటలన్నీ మారిపోయాయి. ఆవిడ నువ్వు తీసుకెళ్ళు నన్ను అని అడిగింది. ఈ భామిని అన్న పదం ఆయన వాడిన తర్వాత నేను వెళ్తాను నువ్వు వస్తే రా లేకపోతే మానేయండి ఆయనతో. వెళ్ళవలసింది ఆయన ఈవిడిగా. ఆవిడ ప్లేట్ ఫిరాయించేసి నేను అగ్రతస్తే గమిష్యామి, నీకంటే ముందు నేను వెళ్తాను, నువ్వు నన్ను తీసుకెళ్ళేదేవి, నేనే తీసుకెళ్తాను, రావా వస్తావా రా లేకపోతే లేదు అని మార్చేసింది సీతమ్మ తల్లి. ఆ భామిని అన్న మాటలో అంత సందేశం ఇచ్చారు రామచంద్రమూర్తి ఆవిడ. మొత్తానికి ఈ భామిని ఇక్కడ అలాగే మొటకన వేలతో నేల మీద రాస్తూ నిలబడి ఉంది. విశ్రవసు కేసు చూస్తూ సతుతాం ప్రేక్ష శుశ్రోణి పూర్ణచంద్ర నిభానన. ఒకసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేనటువంటి సౌందర్యవతి. వినాపద్మమివ శ్రియం అన్నారు. అందుకే చేతిలో పద్మం ఒక్కడి తక్కువ కానీ ఆ శోభ ఒకటి, ఆ పద్మము చేతులు లేదని పేరే తప్ప, పద్మాసనం లేదని పేరే తప్ప ఆవిడ సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంది. మొత్తానికి అశుశ్రోణి అందమైనటువంటి స్త్రీ పూర్ణ చంద్ర నిభానన, ఉన్నమనాటి చంద్రుని వంటి అందమైనటువంటి ముఖము కలిగి ఉన్నది. అబ్రవీత్ పరమోదారో దీప్యమానం స్వతేజస, తన తేజస్సుతో తాను వెలిగిపోతున్నప్పటికీ కూడా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ విశ్రవసో ముని మిక్కిలి ఉదారుడై, పాపం ఒక కన్య నా కోసం వచ్చింది, పాపం నేను కాదంటే ఏమైపోతుంది అన్నట్లుగా దయతోటి జాలితోటి ఉదారమైనటువంటి స్వభావంతో ఇలా మాట్లాడుతున్నాడు. భద్రే, ఒక స్త్రీని అలా సంబోధించడం చాలా అద్భుతమైనటువంటి సంప్రదాయం. కళ్యాణి అని, భద్రే అని, సుఖమైనటువంటి దానా. ఇందులో ఎంతో ఒక ఆశీర్వచనం ఉంది. ఒక జరగబోయేటువంటి భద్రతకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. క్షేమంగా ఉండాలి నువ్వు అన్నట్లుగా. భద్రే కశ్యాసి, ఎవరివమ్మా నువ్వు, ఎవరమ్మా ఎవరు, కశ్యాసి ఎవరి యొక్క కుమార్తెవి, కశ్యాసి దుహిత ఎవరి కుమార్తెవు నువ్వు, కుతోవా త్వమిహాగత ఎక్కడి నుంచి కనిపించావు, కిం కార్యం నీకేమిటి పని ఇక్కడ, కశ్యవాహేతో ఎవరి కోసం వచ్చావు నువ్వు, ఏ కారణం మీద వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, ఎవరమ్మా ఇవి, ఎక్కడి నుంచి వచ్చావు, గబగబా అన్ని అడిగేశాడు ఆయన సందేహాలన్నీ ఆ అమ్మాయిని చూడగానే. కశ్యాసి ఎవరమ్మాయివి, కృతో వాత్వమిహాగత ఎక్కడి నుంచి వచ్చావు, కిం కార్యం నీకేం పని, కశ్యవాహేతో ఏ కారణం వల్ల ఇక్కడికి వచ్చావు, తత్వతః బ్రూహి శోభనే నన్నట్టుగా నాకు చెప్పు తల్లి, శోభనే నాకు చెప్పు అనగానే ఏవ ముక్తాతు సా కన్యా కృతాంజలి రథా బ్రవీత్, వెంటనే రెండు చేతులు జోడించి నమస్కరించినటువంటి ఆ కన్య ఇతనితోటి చెబుతూ ఉన్నది. ఆత్మ ప్రభావే నమునే జ్ఞాతు మర్హసి మే మతం, ఇన్ని తపస్సులు చేస్తున్నారే ముని, మీకు ఆ మాత్రం తెలీదా, తపస్సు ద్వారా తెలుసుకుంటారట కదా, జరిగింది జరుగుతుంది జరగబోయేదంటే తెలిసిపోతాయండి కదా మీకు, నన్ను ప్రశ్నలు అడుగుతున్నారేంటి, నేను ఎవరిని, ఎవరి అమ్మాయిని, ఎక్కడి నుంచి వచ్చాను, దేనికోసం వచ్చాను, ఎవరి కోసం వచ్చాను మీకు తెలిసిపోయి ఉండాలి. ఈ పాటికి నా మనసులో ఉన్న ఆలోచనలని పసిగట్టేసి ఉండాలి మీ తపశక్తితోటి, నన్ను అలా అడుగుతున్నారేమిటి. ఆత్మ ప్రభావేన మునే జ్ఞాతు మర్హసి మే మతం, నా మనసులో ఉన్న కోరిక ఏమిటో, నేను ఎందుకు వచ్చానో అవన్నీ మీకు తెలిసి ఉండాలి ఈ పాటికి. కింతు మాం విద్ధి బ్రహ్మర్షే, అయినా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను, నేను చెప్పకపోయినా మీకు తెలుసు ఈ విషయాలన్నీ అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే
అంత తపశ్శక్తి ఉంది. తపస్సు ద్వారా తెలియదంటూ లేదు. తపసా సర్వం సాధ్యం. సిద్ధించందంటూ ఏం లేదు తపస్సు ద్వారా. కాబట్టి అంత తపస్సులు చేస్తున్నటువంటి మీరు నన్ను ఈ ప్రశ్నలు అడిగారు కాబట్టి, పెద్దవారు కాబట్టి, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తూ ఉన్నాను. ఓ బ్రహ్మర్షి, శాసనాత్ పితురాగతం విద్ధి మాం. మా నాన్నగారి కోరిక మీద మా నాన్నగారు పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను. కైకసీ నామ నామ్నాహం. నా పేరు కైకసి. శేషం త్వం జ్ఞాతుమర్హసి. ఇంక వివరాలు ఏంటి నేను చెప్పను, నీకు తెలిసిపోతాయి వివరాలు. నీ తపస్సు అటువంటిది. కాబట్టి 2 చెప్తాను. ఒకటి మా నాన్నగారు పంపించారు కాబట్టి వచ్చాను. నేను కైకసి అనేటువంటి పేరు కలదాను. సతుగత్వాము నిర్ధ్యానం. వెంటనే ఒకసారి కళ్ళు మూసుకున్నారు విశ్రవసుని. ధ్యానంలోకి వెళ్ళారు. వాక్యమే తదువాచ. వెంటనే ఆయనకి మొత్తం అర్థమైపోయింది. దేనికోసం ఈ ప్రణాళిక అంతా వేస్తున్నారు కూడా అర్థమైపోయింది. కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం గల కొడుకు కావాలి ఈవిడికి. దీని ద్వారా ఈవిడ తండ్రి ఆ ముసట తీసుకోవాలి. మేము కూడా అందరు ఐశ్వర్యవంతులు, కుబేరుడు అందరు వాళ్ళం అనుకోవాలి. అందుకని తన కుమార్తెని ఎరవేశాడు విశ్రవసమునికి. నీకు ముందు పుట్టినటువంటి కుమారుడు లాంటి కుమార్తె మా అమ్మాయి ద్వారా పుట్టించాలి నువ్వు అని అతని యొక్క ఊహ. మొత్తానికి ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఇలా పలికారు. విజ్ఞాతం తే మయా భద్రే కారణం యన్మనోగతం. నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో, ఎందుకు వచ్చావు, ఏ పథకంతో వచ్చావు అన్ని నాకు తెలుసమ్మా, నాకు అర్థమైంది. సుతాభిలాషో మొత్తస్తే. నా నుంచి ఒక కుమారుని కనాలి అనేటువంటి కోరిక ఉంది నీకు, అంతే కదా. మత్త మతంగగామిని. మదగజము వంటి నడక కలదానా, సామజ వరగమన. ఓ అందంగా మెల్లగా చక్కగా నడిచేటువంటి దానా. ఈయన మాటల్లో ఆవిడ్ని శోభనే అన్నారు, శుశ్రోణి అన్నారు, మత్తమాదంగా గామిని అన్నారు. అంటే అర్థమైపోతుంది ఈయనకి కూడా కొంచెం బలహీనత ఒకటి ఉన్నది. ఆవిడలో అందాన్ని ఈయన చూస్తూ ఉన్నారు. చూసి మొత్తానికి ఈయన సంగతి అంతా తెలిసినప్పటికీ కూడా, కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ దారుణాయాం తు వేళాయాం యస్వాత్మం మాముపస్థిత. దీన్ని హోరా అంటారు. ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు మన ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి అది ఫలిస్తుందో లేదో వాళ్ళు చెప్పేస్తారు. ఆ హోరా కాలాన్ని లెక్క పెట్టడం అనేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి మనం ప్రశ్న అడగగానే వాళ్ళు ప్రశ్న గురించి ఆలోచించారు, వెంటనే వాచి చూస్తారు ఎన్నింటికి అడిగాం ఆ ప్రశ్న అని. అదే ప్రశ్న ఇంకో గంట తర్వాత అడిగితే ఫలితం ఇంకోలా ఉంటుంది. నువ్వు గంట తర్వాత అడగవు, ఇప్పుడే అడుగుతావు. ఎందుకని నీ కర్మలా ఉంది, నేను ఇప్పుడే అడిగేలా చేస్తుంది. ఈ సమయంలో నువ్వు ఆ ప్రశ్న వేసేలా చేస్తుంది నీ కర్మ. అది శాస్త్రం గొప్పదనం. ఆ ప్రకారం రిజల్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మొత్తానికి నువ్వు మహాతల్లి దారుణమైన వేళలో నా దగ్గరికి వచ్చావు. మొట్టమొదటి మన ఇద్దరి కలయిక మహాదారుణమైనటువంటి ముహూర్తంలో జరిగింది. యస్మాత్వం మా ఎందువల్లనే నువ్వు నా దగ్గరికి దారుణమైనటువంటి సమయంలో వచ్చిన కారణంగా శృణు తస్మా సుతాన్ భద్రే యాదృశాన్ జనయిష్యసి. నీకు నా వల్ల పుట్టేటువంటి పిల్లలు ఎలా ఉంటారో చెప్పేస్తాను, వింటావా? నువ్వు వచ్చిన సమయం సరిగ్గా ఉంటుంటే నీ కోరిక ప్రకారం నీకు కూడా కుబేరుడు మంచి పిల్లవాడు పుట్టుండేమో. కానీ నువ్వు ముహూర్తం సరిగ్గా చూసుకోకుండా వచ్చావు, దారుణమైనటువంటి వేళలో వచ్చావు నా దగ్గరికి. కాబట్టి దాని ఫలితంగా దారుణాన్ దారుణాకారాన్ దారుణాభిజన ప్రియాన్ ప్రసవిష్యసి శుశ్రోణి. నీకు మహాదారుణమైనటువంటి భయంకరమైన పనులు చేసేటువంటి కొడుకు పుడతాడు, ఓ అందమైన దానా. ఇప్పటికీ కూడా ఇలాంటి ఆలోచన మానుకోను వెనక్కి వెళ్ళిపో అంటలేదు ఆయన. ఎందుకని ఆయన ధ్యానంలోకి వెళ్ళి తపస్సులో చూశాడు, ఏం జరగబోతోందో ఆయనకి మొత్తం తెలిసిపోయింది. దేవతల ప్రణాళిక ఏమిటో ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి ఆయన నువ్వు నా దగ్గర రావద్దు, ఆ అసహ్యమైనటువంటి పిల్లలు పుడతారు, వెళ్ళిపో, ఇంకోసారి రాలే అంటలేదు ఆయన. ఇంకోసారి వచ్చినా అదే జరుగుతుంది, ఎందుకంటే మొదటిసారి కలవడమే ముఖ్యం. కాబట్టి
దారుణాన్ దారుణాకారాన్ దారుణాభిజన ప్రియాన్ ప్రసవిష్యసి శుశ్రోణి రాక్షసాన్ క్రూరకర్మణ మిక్కిలి క్రూరకర్ములైనటువంటి రాక్షసుల్ని నువ్వు పుడతాడు శుభ చూసుకో అన్నాడు. సాతు తద్వచనం శ్రుత్వా ప్రణిపత్య బ్రవీద్వచ. వెంటనే ఆయన పాదాల మీద పడింది ఆవిడ, రెండు చేతులు నమస్కారం పెట్టి ప్రార్థించింది. భగవన్ ఈదృశాన్ పుత్రాన్ త్వత్తోహం బ్రహ్మవాదినః నిచ్ఛామి. మహాబ్రహ్మ జ్ఞాని అయినటువంటి విశ్రావసు మహాముని బ్రహ్మర్షికి నుంచి ఇటువంటి పిల్లలు నాకు అక్కర్లేదు, నాకు అటువంటి పిల్లల్ని కనడం ఇష్టం లేదు. నైచ్ఛామి సుదురాచరాన్. మిక్కిలి దురాచారంతో కూడినటువంటి దుష్టులైనటువంటి క్రూరులైనటువంటి ఘోరంగా ఉండేటువంటి మిక్కిలి వికృతమైనటువంటి ఆకారాలు కలిగినటువంటి పుత్రుడిని నేను నీ ద్వారా కనడం నాకు ఇష్టం లేదు, దయచేసి నన్ను అనుగ్రహించు, ఇంకో మాట ఏదైనా చెప్పు స్వామి అని ప్రాధేయపడింది ఆవిడ. కన్యయా త్వేవ ముక్తస్తు విశ్రవాముని పుంగవః ఉవాచ కైకసీం భూయః పూర్ణేందురివరోహిణి. మళ్ళీ ఆవిడ ఇలా ప్రార్థించినప్పుడు మళ్ళీ కరిగిపోయాడు. నీకు మహాదారుణమైనటువంటి ఘోరమైనటువంటి పిల్లలు పుడతారే, ఎందుకంటే నువ్వు వచ్చే సమయం అలాంటిది, చూసుకోకుండా వచ్చావు అనేటప్పటికీ ఆవిడ నాకు అటువంటి పిల్లలు కాదు కావాల్సింది, నీ బ్రహ్మర్షివి, మహా తేజస్సుతో ఉన్నావు నువ్వు, నీ అంతటి తేజస్సుతో ఉన్నటువంటి బ్రహ్మర్షి జ్ఞానం కలిగినటువంటి పిల్లలు కావాలి, కానీ నాకు ఇలాంటి వాళ్ళ కోసమా నేను వస్తాను నీ దగ్గరికి, రాక్షసులు పుట్టించడం కోసమా అనగానే ఆయన మళ్ళీ ఆవిడతోటి చెప్పారు. పశ్చిమోయస్తవసుతో భవిష్యతి శుభాననే మమ వంశానురూపః. ఆ తర్వాత పుట్టేటువంటి కుమారుడు, చివరిలో పుట్టేటువంటి నీ కుమారుడు, ముందు ఈ రాక్షసులు అతను పుట్టేస్తారు, చివరిలో పుట్టేటువంటి కుమారుడు మాత్రం పశ్చిమహాయస్తవ సుతః భవిష్యతి. ఆఖరిలో పుట్టేటువంటి నీ కొడుకు మాత్రం మమ వంశానురూప భవిష్యతి, విశ్రావసు మునికి తగినటువంటి కొడుకు పుడతాడు. అంటే అంత జ్ఞాని అయినటువంటి వాడు, అంత సత్వగుణం కలిగినటువంటి వాడు పుడతాడు. సధర్మాత్మా చ భవిష్యతి, అతడు మాత్రం ధర్మాత్ముడు అవుతాడు. తక్కిన నీ పిల్లలందరూ కూడా అధర్మాత్ములు, పాపాత్ములు, క్రూరకములు అవుతారు, ఇతడు మాత్రం ధర్మాత్ముడు అవుతాడు. ఏవ ముక్త సా కన్యా రామకాలేన కేనచిత్. అలా కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ కన్య జనయామాస, ప్రసవించింది. ఎవరిని? బీభత్సం రక్షోరూపం సుదారుణం దశగ్రీవం మహాదంష్ట్రం నీలాంజనచయోపమం. ఇక ఎంత వర్ణించినా మహర్షికి తృప్తి ఉంటుంది. అంత దారుణమైనటువంటి రూపంలో ఉంటాడు వాడు, బీభత్సంగా ఉన్నాడు, రాక్షస రూపంలో ఉన్నాడు, మిక్కిలి దారుణంగా ఉన్నాడు. 10 తలకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి, నల్లని కొండలా ఉన్నాడు. తామ్రోష్టం, ఎర్రని పెదవులు ఉన్నాయి. వింశతి భుజం, 20 చేతులు ఉన్నాయి. మహాస్యం, పెద్ద నోరుంది. దీప్త మూర్ధజం, బాగా ఎర్రైనటువంటి వెలుగులు ఇస్తున్నటువంటి కేశపాశం ఉంది. తస్మిన్యాతే తు తత్తు కాలే సజ్వాలకబలా శివాః క్రవ్యాదాశ్చాపసవ్యాని మండలాని ప్రచక్రుముః. కేవలం అలకపడి పుట్టినప్పుడు శకునములన్నీ కూడా పరమ దారుణమైనటువంటి అపశకునములు కనబడుతున్నాయి. నక్కలన్నీ గొడవలు వేస్తున్నాయి, మాంసాహారం తినేవన్నీ కూడా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. సంతోషంతో రాబోయేటువంటి దారుణమైనటువంటి యుద్ధాలకి, హింసకి వీడు కారణం అవుతాడు అనేటువంటి విషయం తెలిసినట్టుగా. వర్ష రుధిరం దేవ మేఘాశ్చరణిస్వనా. మేఘాల నుంచి ఉరుముల శబ్దం వస్తుంది, అది గాడిద నడిచినట్టుగా ఉంది. మేఘాల నుంచి వాన పడుతూ ఉన్నది, అది నీరు కాకుండా కేవలం రక్తధారలే పడుతూ ఉన్నాయి మేఘాల నుంచి. ఇవన్నీ అపశకునాలు. అపశకునాలు మనం కొన్ని రకాలు చెప్పుకున్నాం. భౌమౌ భూమి మీద జరిగేవి, దివౌ ఆకాశంలో జరిగేటువంటి అపశకునాలు, అలాగే మన అంతరంగంలో కనిపించేటువంటి మన శారీరకమైనటువంటి అపశకునాలు. కన్ను అదరడం, ఎడం భుజం అదరడం, ఎడం కన్ను అదరడం, ఇలాంటి కొన్ని అపశకునాలు. మొత్తాన్ని రకరకాల అపశకునాలు వాటిలో అన్నీ ఉన్నాయి.
వప్రబభౌన చ సూర్యో వై మహోల్కాశ్చాతాపతన్ భువి. ఆకాశం నుంచి ఉల్కలు రాలుతున్నాయి. సూర్యుడి చుట్టూ కూడా ఒక పరివేషం వచ్చి సూర్యుడు కాంతిని కోల్పోయాడు. చకంపే జగతి చైవ. మొత్తం భూమి అంతా గడగడలాడిపోతూ ఉన్నది ఆ సమయంలో, వాడు పుట్టే సమయంలో. వపుర్వాతాహ సుదారుణాహ. మిక్కిలి వేడిగా, మిక్కిలి దుర్వాసనతోటి, మిక్కిలి వేగంగా గాలి వీస్తూ ఉన్నది. చక్కటి గాలికి మూడు ఉండాలి. ఒకటి మెల్లగా వేయాలి, చల్లగా వేయాలి, సుగంధంతో వేయాలి. ఇది చక్కటి గాలి లక్షణాలు. ఇప్పుడు అన్నీ కూడా తిరగబడిపోయాయి. వేడిగా ఉంది, దుర్వాసనతో ఉంది, మిక్కిలి వేగంగా వీస్తూ ఉంది. అక్షోభ్య క్షుభితశ్చైవ సముద్రః సరితాంపతి. సరితాంపతి, నదీ నదములకి పతి అయినటువంటి సముద్రుడు అక్షోభ్యుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు క్షోభించిపోతూ ఉన్నాడు, కలవరపడిపోతూ ఉన్నాడు. ఎత్తుగా కెరటాలు ఎగిసిపడుతూ ఉన్నాయి. వచ్చారు. ఆ ఏమంటే మీరు అన్నట్టుగానే దారుణమైన వాడు గౌరవమైన వాడు పుట్టాడు, వాడికి అసలు పేరు ఏమైనా పెడతారా అంటే ఆవిడ విశ్రావస్ దగ్గరికి వెళ్ళి, ఇంక పుట్టేసరికి చేసేదేం లేదు. అథ నామ అకరోత్తస్య పితామహ సమర్పిత. బ్రహ్మదేవుడు అంతటి మొరగాడైనటువంటి విశ్రావస మహర్షి అతనికి పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? దశగ్రీవ. దశగ్రీవుడు, 10 తలకాయలు ఉన్నాయి. ప్రసూతోయం, 10 తలకాయలతో పుట్టాడు కాబట్టి వీడి పేరు దశగ్రీవో భవిష్యతి. ఇక నుంచి దశగ్రీవుడు అని ముందు చక్కగా వేరే పేర్లని వెతికి వేదాలు అవన్నీ తీసి మంచి పేరు కోసం బతకడమే అవసరం ఇటువంటి వాడికి. వాడి పేరేంటో వాడే చెప్పేసుకుంటున్నాడా అన్నట్లుగా 10 తలకాయలతో పుట్టాడు కాబట్టి 10 తలకాయలు వాడు అని పిలుతాం. అయిపోయింది. దశగ్రీవ భవిష్యతి. తస్యత్వనంతరం జాత. కొన్నాళ్ళైంది, 2 కుమారుడు పుట్టాడు. అనంతరం జాత. కుంభకర్ణో మహాబల. కుంభకర్ణుడు అనేటువంటి మహాబలుడైనటువంటి వాడు పుట్టాడు. ప్రమాణాద్యస్య విపులం ప్రమాణం నేహ విద్యతే. వాడు ఎంత ఉన్నాడు, బరువు ఎంత ఉన్నాడు, పుట్టినప్పుడు వాడి పొడుగు ఎంత ఉన్నాడు అని చెప్పడానికి మా దగ్గర కొలతలు లేవండి, కొలిచేటువంటి పరికరాలు లేవండి అని వాల్మీకి మహర్షి. ప్రమాణాద్యస్య విపులం ప్రమాణం నేహ విద్యతే. అతని కొలవడానికి పరికరాలు లేవండి, అంత పెద్దగా ఉన్నాడు వాడు, అంత బరువు ఉన్నాడు, అంత దారుణంగా ఉన్నాడు వాడు కుంభకర్ణుడు. ఇంకా మూడవ సంతానం రావాలి. ఈసారి ఒక అమ్మాయి పుట్టింది. తతో సుపనఖా నామ సంజజ్ఞే వికృతాననా. మహావికృతమైనటువంటి మొహం కలిగినటువంటి స్త్రీ శూర్పనఖ అనేటువంటి, శూర్పము అంటే చాట అని అర్థం, నఖ అంటే గోరు అని అర్థం. శూర్పనఖ అంటే చాటలు వంటి గోర్లు కలవి అని అర్థం. సరే, ఇందులో రా అనేటువంటి రేప వచ్చింది కాబట్టి నా కాస్త అడా అవుతుంది, దానికి వ్యాకరణ సూత్రం. మామూలుగా అయితే శూర్ప నఖ అవ్వాలి. ఈ రేప ఉండడం వల్ల పక్కన ఇది శూర్ప నఖ అడా అవుతుంది. అది వ్యాకరణ సూత్రం. అది మనకి పెద్ద వ్యవహారం లేదు. శూర్ప నఖ అన్న శూర్ప నఖ అన్న ఒకటి. విభీషణస్య ధర్మాత్మా కైకేయ్యా పశ్చిమసుతః. పశ్చిమసుతుడు అంటే చివరిలో పుట్టినటువంటి వాడు, ఆఖరి కుమారుడు, ధర్మాత్ముడు విభీషణుడు. ఆ కైకసి అనే రాక్షసికి, కైకసి అనేటువంటి ఆవిడ పుట్టినటువంటి వాడు విభీషణుడు. తస్మిన్ జాతే మహాసత్వే పుష్పవర్షం పపాతః. వీళ్ళందరూ పుట్టినప్పుడు అన్ని దుశ్శకునాలే. విభీషణుడు పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అది అతని యొక్క భవిష్యత్తును చెప్పేస్తుంది అప్పుడు వచ్చినటువంటి శకునం. నభస్థానే దుందుభయో దేవానాం ప్రాణదం సదా వాక్యం చాయివాంతరిక్షే చ సాధు సాధ్వితి తత్తథా. ఆకాశంలోంచి దేవదంధువులు రోగే మంచి ప్రణాదం, మంచి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆకాశంలోంచి మంగళకరమైనటువంటి శబ్దాలు, సాధువు సాధువు అనేటువంటి అరుపులు వినపడుతున్నాయి. పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దేవర్షులు, బ్రహ్మర్షులు, దేవతలు, ఇతరులందరూ కూడా ఆనందపడుతున్నారు. తౌతు తత్ర మహారణ్యే వృధాతే మహౌజసౌ కుంభకర్ణదశగ్రీవౌ లోకోద్వేగకరౌ తదా. దానికి ఆ రకంగా మహారణ్యంలో అందరూ పెరుగుతున్నారు. 4 పిల్లలు, 2 ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ కైకసికిని
విశ్రావస మహర్షికి పుట్టినటువంటి వాడు. కుంభకర్ణ దశగ్రీవులు ఇద్దరు కూడా లోక ఉద్వేగకరం, లోకాలన్నీ హింసించే వాళ్ళు తయారయ్యారు వాళ్ళిద్దరూ. నెమ్మదిగా చిన్నప్పటి నుంచే అన్ని దుందుడుకు పనులు చేస్తూ అందరినీ సాగుపడుతూ ఉన్నారు. కుంభకర్ణ ప్రమత్తస్తు మహర్షి ధర్మవత్సలాన్ త్రైలోక్యం భక్షయన్ నిత్యం నిత్యా సంతుష్టో విచచార. ఈ కుంభకర్ణుడు అన్నవాడికి ఆకలి ఎక్కువ. పుట్టిన దగ్గర నుంచి అసంతుష్టుడే, ఇంకా చాలలేదు ఇంకా చాలలేదు అనే మాట. వాడు మహర్షులైనటువంటి ధర్మంతో కూడినటువంటి మనందరినీ కూడా తినేస్తూ ఉల్లోకాలని కూడా తినేసినా ఇంకా ఆకలి తీరదు అన్నట్టుగా ఉన్నాడు వాడు. అంత ఆకలితో ఉన్నాడు ఆ కుంభకర్ణుడు అనుకోడు. విభీషణస్తు ధర్మాత్మా, విభీషణస్తు విభీషణుడు అయితే తక్కిన తూ అనేటువంటి మాటకి తక్కిన వాళ్ళకన్నా భిన్నమైన వాడు సుమా అని చెప్పేటువంటి అవ్యయం. విభీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మే వ్యవస్థిత. ఇదే మాట వాడింది శూర్పణఖ రామచంద్రుడితో. ఆనాడు సీతమ్మ దగ్గరికి రామచంద్రుడి దగ్గరికి వచ్చినటువంటి శూర్పణఖ ఆ అనగా నువ్వు ఎవరమ్మా అని అడగగానే రాముల వారి ముందు అబద్ధం చెప్పలేకపోయింది. ఉన్నదున్నట్టు చెప్పేసి, రావణాసుడు మా అన్నయ్య, వినే ఉంటావు ఆయన పేరు, అతనికి తమ్ముడు ఉన్నాడు కుంభకర్ణుడు, నేను వాళ్ళ చెల్లెల్ని, నాకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. విభీషణస్తు ధర్మాత్మా నచ రాక్షస చేష్టిత. మా కులంలో తప్ప పుట్టాడు వాడు, మా లక్షణం ఒక్కటి రాలేదు వాడికి, అన్ని మంచి గుణాలు అదేమిటో అసహ్యంగా. ఒక రాక్షస గుణం అనేది ఒకటైనా ఉంటేనా వాడికి అని చెప్పి తిట్టిపోసింది విభీషణుడు. విభీషణస్తు ధర్మాత్మా నచ రాక్షస చేష్టిత. మా కుటుంబ పోలికలు ఒక్కటి కూడా రాలేదు వాడికి, వాడు ధర్మాత్ముడే పుట్టాడమ్మా, ఎలా బతుకుతాడో ఏమిటో అనుకుంది శూర్పణఖ. ఆ మాట చెప్పింది రావణాసురుడు. ఇప్పుడు మహర్షి మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు. భీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మే వ్యవస్థిత. ఎప్పుడూ ధర్మం అందే నిలిచి ఉంటాడు. స్వాధ్యాయ నేతాహార ఉవాస విజితేంద్రియ. జితేంద్రియుడై స్వాధ్యాయం చేసుకుంటూ, కేవలము అధ్యయనం అధ్యాపనం లాంటి, అధ్యాపనం లేదు అధ్యయనం లాంటివి చేసుకుంటూ, అతడు నేతాహారుడై మితాహారాన్ని తీసుకుంటూ విజితేంద్రియుడే ఉన్నాడు. అథ వైశ్రవణో దేవ తత్ర కాలేన కేనచిత్ ఆగత పితరం ద్రష్టం పుష్పకేణ ధనేశ్వర. అలా వాడు నలుగురు పెరుగుతుంటే చాలా కాలానికి ఒకసారి పుష్పకుమారం వేసుకుని నాన్నగారు ఎలా ఉన్నారో చూద్దామని విశ్రావసు ముని దగ్గరికి కుమారుడు అయినటువంటి కుబేరుడు వచ్చాడు పుష్పకం వేసుకుని. ఇన్నాళ్ళు నాన్నగారికి పెళ్ళైపోయి ఇంకో పెళ్ళి అయిపోయినట్టు, నాన్నగారు ఇంకా అప్పుడే నలుగురు పిల్లలు పుట్టేసినట్టుగా తెలియదు వారికి. ఇప్పుడు వచ్చాడు పుష్పం వేసుకుని నాన్నగారిని పలకరిద్దాం చాలా లేదు అనుకుని కుబేరుడు. తం దృష్ట్వా కైకసీ తత్ర జ్వలంతమివ తేజసా ఆగమ్య రాక్షసీ తత్ర దశగ్రీవమువాచ. కైకసి చూసింది, నా సవతి కొడుకు వీడు అని చెప్పి కోపం వచ్చింది. మిక్కిలి తేజస్సుతోటి వెసిపోతూ ఉన్నాడు వీడు, మావాడు ఉన్నాడు 10 తలకాయలు వేసుకుని 10 కూరలు వేసుకుని నల్లని కొండలాగా అనుకుంది ఆవిడ. వెంటనే తన కొడుకు అయినటువంటి దశగ్రీవుడిని పిలిచింది. వాడి పేరు ఇంకా రావణాసుడు కాదు, దశగ్రీవుడే ప్రస్తుతం. రావణాసుడు అవ్వడానికి వాడు ఇంకా కొంత సమయం పడుతుంది. మొత్తానికి పుత్ర వైశ్రవణం పశ్య భ్రాతరం తేజసావృతం. నీ అన్నయ్యరా వీడు, ఈ కుబేరుడు నీ అన్నయ్య అవుతాడు, ఒకసారి చూడు వాడికేసి ఎలా వెలిగిపోతున్నాడు, చూడు ఎంత అందంగా ఉన్నాడు, ఏమాట తేజస్సు నీ అన్నది. భ్రాతృభావే సమే చాపి పశ్యాత్తానత్వవిదృశం. నువ్వు ఎందుకు పేరుకి వాడికి తమ్ముడివి, ఎప్పుడు అందరూ చూస్తున్నవారు నల్లగా. నీ అన్నను చూడు ఎలా ఉన్నాడు, నిన్ను చూసుకో నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగుంది. కాబట్టి దశగ్రీవ తథాయత్నం పురుష్వామిద విక్రమ యథా త్వమసి మే పుత్ర భవ వైశ్రవణో సమః. నువ్వు నీ అన్నయ్యలో అవ్వాలి. ఎప్పటికైనా నీ అన్నయ్యలో అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు
ఏ ప్రయత్నం చేస్తావో నాకు తెలియదు. ఈ అన్నగారు అయినటువంటి కుబేరులాగా ఉండాలి నువ్వు కూడా, ఇలా ఉంటే కుదరదు అనగానే మాతుస్తదర్శనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ అమర్షమతురం లేభే ప్రతిజ్ఞా చాకరోత్తదా. చాలా కోపం వచ్చింది దశగ్రీవుడికి. అవును నిజమేనమ్మా, ఇద్దరం ఒక తల్లిని పుట్టిన వాళ్ళమే కదా. ఆ కుబేరుడు ఏంటి అంత బాగున్నాడు, అంత తేజస్సు వెలిగిపోతున్నాడు, నేనేంటి ఇలా నల్లగా ఉన్నాను, నాకేంటి బతకాలం ఏంటి, నీకు బాగలేదు అని చెప్పి కోపంతో ఒక ప్రతిజ్ఞ చేశాడు. సత్యంతే ప్రతిజానామి భ్రాతృదుర్యోధికోపి వా భవిష్యామి ఓజసా చైవ సంతాపం త్యజ హృద్గతం. అమ్మా నువ్వేవి సంతాపం పెట్టుకో, దిగులు పెట్టుకో, నేను ఇలా అయిపోయినట్టు నీ సవతి కొడుకు అంత బాగున్నాడు ఏమిటి. నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఈ కుబేరుడితో సవాలుగా అంతకంటే ఎక్కువ అయినటువంటి సంపద, ఐశ్వర్యం, అన్ని రకాల ఐశ్వర్యం, రూప సంపద, ధన సంపద అన్ని అన్నింటిలో కుబేరుడితో సమానంగా కానీ కుబేరుడిగా మించిపోయి కానీ నేను అవుతాను అలాగా అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశాడు. తతస్థేనైవ కోపేన దశగ్రీవః సహాంజః చికీషు దుష్కరం కర్మ తపసే ధృతమానసః. ఏది సాధించాలన్నా తపస్సు ద్వారా సాధించవచ్చు అని విన్నాడు. కాబట్టి ఈ పనులు ఆ పనులు చేయడానికి తపస్సే చేద్దాం. తపస్సు ద్వారా నేను కుబేరుడి కంటే ఎక్కువ స్థితిని పొందాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ప్రాప్స్యామి తపసా కామం, తపస్సు ద్వారానే నా కోరిక తీర్చుకుంటాను. ఇతి కృత్వా అధ్యమస్య చ ఆగచ్చత్ ఆత్మసిద్ధ్యర్థం గోకర్ణస్య ఆశ్రమం శుభం. ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఎక్కడ ఉంటుంది అంటే గోకర్ణం దగ్గర ఉందట. ఆ గోకర్ణ ప్రాంతం దగ్గరికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు దశగ్రీవుడు. స రాక్షసస్తత్ర సహానుజస్తదా తపశ్చకార అతులం ఉగ్రవిక్రమః. వ్యక్తి ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఒటికాల మీద నిలబడడం, తిండి దిప్పులు లేకుండా ఉండడం, అగ్నిహోత్రం మధ్యలో నిలబడడం, రకరకాల శరీరాన్ని బాధ పెట్టుకునేటువంటి తపస్సులు ఉంటాయి. అటువంటి అత్యంత ఉగ్ర తపస్సులు అవన్నీ, సాత్విక తపస్సులు కావు. అటువంటి ఉగ్ర తపస్సులు అన్ని కూడా చేశాడు. అతోషయచ్చాపి పితామహం విభుం. బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ఆ తపస్సుకి ఆనందపడతారు. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది అక్కడ ముఖ్యం కాదు, తపస్సు ఎలా చేశాడు అన్నది ముఖ్యం. చాలాసార్లు అనుకున్నాము, పరీక్ష బాగా రాస్తే మార్కులు ఇచ్చి తీరాలి, రాసిన వాడు మంచివాడైనా కాకపోయినా. తపస్సు చేసేటప్పటికి అతోషయచ్చాపి పితామహం విభుం. బ్రహ్మగారిని సంతోషపెట్టాడు. సరాక్షసస్తత్ర సహానుజస్తదా తపశ్చకారాతులముగ్ర విక్రమః అతోషయచ్చాపి పితామహం విభుం తదౌ సతుష్టశ్చ వరాన్యయామః. ఇతను కోరిన వరములన్నీ ఇచ్చేశాడు ఆ పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు. తథాబ్రవీమునిం రామః కదంతే భ్రాతరో వనే కీదృశంతు తదా బ్రహ్మన్ తపస్తే మహాబలాః. రామచంద్రుడు ఒక కుతూహలం వచ్చింది. అగస్త్య భాషలో అడుగుతున్నారు. అంటే వినేవాడు మధ్య మధ్యలో ప్రశ్నలు అడగాలి, లేకపోతే చెప్పేవాడికి ఇంట్రెస్ట్ పోతుంది. అసలు వింటున్నాడా లేదా అనేటువంటి అనుమానం వస్తుంది. ఊరికే చెప్పుకుంటూ పోతే వినేవాడి నుంచి ఏమీ అసలు స్పందన లేకపోతే చెప్పడం కష్టం. అందుకని రాములు వారు అడిగారు మధ్య మధ్యలో మనకు చెప్తున్నారు. ఇది అడగడం చెప్పడం వారి మధ్యలో ఉండేటువంటి సంబంధం. రామచంద్రుడు అడుగుతున్నారు అగస్త్య మహర్షి. మొత్తం వనంలో ఉన్నారన్నావు, నలుగురు అన్నావు పిల్లలు, వాళ్ళందరూ ఏ రకంగా గడిపారు జీవితాన్ని, ఎటువంటి తపస్సులు చేశారు, ఉగ్రమైనట్టున్నావు, ఎటువంటి ఉగ్రం అంటే ఏమిటి, ఎటువంటి తపస్సు చేశారో నాకు చెప్తావా అన్నారు రామచంద్రుడు. అగస్య అబ్రవీత్ తత్ర రామం సుప్రీత మానసం. ప్రశ్న అడిగితే చెప్పేవాడికి సంతోషం వస్తుంది. అమ్మాయి వింటున్నాడు, నేను చెప్పేది అతని కుతూహలాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇలా తలపెట్టుకుని అవతలవాడు ఏదైనా చెప్తుంటే కూర్చున్నాం అనుకోండి, వాడు ఇంకా చెప్పడం కూడా మానేస్తాడు. మన ప్రశ్నలు అడగకపోగా అవతల వాడిని అటువంటి వాడు అధ్యక్ష స్థానంలో ఉండకూడదని కోరుకుంటారు కొందరు పెద్దలు.
నేను బాబు ఆయన మాత్రం అధ్యక్షుడిగా లేకపోతే చూడు, ఎందుకంటే నేను మాట్లాడడం సేమ్ దాని లైన్ పెట్టుకుంటాడు. జరుగుతుంటే రకంగా మొత్తానికి రామచంద్రతో ప్రశ్న అడిగారు. ఈయన ప్రీతమానద దేవిని సంతోషపడ్డారు. తాన్ తాన్ ధర్మ విధీంతత్ర ప్రాతరస్తే సమావిశన్ కుంభకర్ణస్తతో యత్రో నిత్యం ధర్మపదే స్థితః. అన్నగారేమో అక్కడికి వెళ్ళిపోయారు, గోకర్ణం దగ్గరికి వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి పెద్దన్నగారు. ఇంకా ముగ్గురు మిగిలారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే కుంభకర్ణుడు ధర్మంగానే ఉంటూ తథాప గ్రీష్మకాలేతు పంచాగ్నిన్ పరితస్థిత, తాను కూడా తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు కుంభకర్ణుడు కూడా బ్రహ్మగారి కోసం. మేఘాంబుసిక్తో వర్ష, గ్రీష్మకాలంలో మంచి మంచి ఎండల్లో పంచాగ్నుల మధ్యలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అటువంటి రకంగా తపస్సు చేసుకుంటూ వాన పడుతున్నప్పుడు మేఘాల నుంచి వస్తున్నటువంటి వర్షం తడిసిపోతూ ఉండేవాడు, కదిలేవాడు కాదు. ఎంత ఎండున్నా అగ్నులన్నీ ఎంత వేడి కలిగిస్తున్నా కదలకుండా అలాగే ఉండి తపస్సు చేస్తున్నాడు. వీరాసనమసేమంత, వీరాసనం వేసుకుని కూర్చున్నాడు. వీరాసనం అంటే ఒక కాలు పైకి పడుచుకుని ఒక కాలు కిందకి వేలాడేసుకుని ఆసనం మీద కూర్చోడు. అటువంటి ఆసనంలో ఉన్నాడు కదలకుండా. నిత్యంచ శిశిరే కాలే జల మధ్య ప్రతిశ్రయ, మంచి చలికాలంలో కూడా గడ్డగట్టేటువంటి నీళ్ళ మధ్యలో కూర్చుని అలాగే తపస్సు చేసుకునేవాడు. ఎన్నాళ్ళు చేశాడండి కుంభకర్ణుడు తపస్సు? ఏవం, ఈ రకంగా వర్ష సహస్రాణి, ఎక్కువ కాదు, 1000 సంవత్సరాలు. ఏవం వర్ష సహస్రాణి దశ తస్యాతి చక్రము, వర్ష సహస్రాణి దశ, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ధర్మే ప్రియతమానస్య సత్పథే నిష్ఠితస్య చ, అలాగే ధర్మ మార్గంలో ఉంటూ ఈ రకంగా తపస్సు చేశాడు. విభీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మ పరశుచి, విభీషణుడు కూడా తపస్సు చేసుకుంటాడు. అన్నగారు వాళ్ళందరికీ, అన్నగారు నేను తపస్సు చేసుకోగలుగుతున్నా అంటే తమ్ముళ్ళు వాళ్ళకైతే మేము చేసుకుంటాం తపస్సు అన్నారు. ఆయన గోకర్ణంలో చేసుకుంటున్నాడు. 10,000 సంవత్సరాలు కుంభకర్ణుడు తపస్సు చేశాడు. విభీషణుడు ధర్మాత్ముడై ఉండి పంచవర్ష సహస్రాణి పాదేనైకేన తస్థివాన్, ఒంటి పాదం మీద నిలబడి 5,000 సంవత్సరాలు ఒంటి పాదం మీద నిలబడి తపస్సు చేశాడు. ఎంత ఘోరమైనటువంటి తపస్సులో. సమాప్తే నియమే తస్యానృతుశ్చ అప్సరోగణాః, విభీషణుడు యొక్క తపస్సు పూర్తి అయ్యే సమయానికి అప్సరసలందరూ నాట్యాలు చేయడం మొదలెట్టారు. పపాత పుష్పవర్షం, పైనుంచి దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. క్షుభితశ్చాపి దేవతాః, క్షుభితాశ్చాపి దేవతాః, దేవతలందరూ కూడా సంతోషంతో గెంతులు వేస్తూ ఉన్నారు. పంచవర్ష సహస్రాణి సూర్యం చైవాన్వవర్తత, తస్థౌ చోర్ధ శిరో బాహు స్వాధ్యాయ ధృతమానసః. ఒక 5,000 ఏళ్ళు అయిపోయి ఇంకొక 5,000 ఏళ్ళు తపస్సు చేశాడు మళ్ళీ విభీషణుడు. ఈసారి ఊర్ధ్వ శిరోబాహు, తలకిందులుగా తపస్సు చేశాడు. శీర్షాసనంలో తపస్సు చేశాడు 5,000 సంవత్సరాలు. స్వాధ్యాయ ధృత మానసః. ఏవం విభీషణస్యాపి స్వర్గస్థస్యేవ నందనే దశవర్ష సహస్రాణి గతాని నియతాత్మనః. ఇప్పుడు ఈ రకంగా మొత్తం సోదరులందరూ కూడా ఒక్కడు 15,000 సంవత్సరాలు తపస్సు చేశారు. విభీషణుడు మొదటి 5,000 సంవత్సరాలు ఒక రకంగా తపస్సు చేశాడు. ఏకపాదం మీద నిలబడి తపస్సు చేశాడు. తర్వాత 5,000 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేశాడు. మొత్తానికి 10,000 సంవత్సరాలు అయ్యాయి. దశవర్ష సహస్రాణి నిరాహారో దశాననః. మరి దశగ్రీవుడు ఎలా తపస్సు చేశాడు? 10,000 సంవత్సరాలు నిరాహారుడు, ఏమీ తాగలేదు, తినలేదు. ఆహారం అంటే తాగేది కూడాను. కాబట్టి శుభ్రంగా జ్యూసులు టానికులు తాగే శరీరం అంటే ఏమి తినకుండా అన్నానికి మనం లేదు. ఆహారం అంటే అన్ని. నిరాహారుడై 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
పూర్ణే వర్ష సహస్రే తు శిరశ్చాగ్నౌ జుహావసః. 10,000 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా ఆగలేకపోయాడు ఆ దశగ్రీవుడు. ఇంకా తృప్తి పొందటం లేదు ఆ పరమాత్మ పరమశివుడు అని చెప్పి తన శిరస్సును ఒక్కొక్కటి ఖండించి హోమం చేసి ఆ హోమంలో ఆహుతులుగా పడవేశాడు. ఏవం వర్ష సహస్రాణి నవతాస్యతి చక్రము. ఒక 1000 సంవత్సరాలు అయినప్పుడల్లా హోమం చేయడం, ఒక తలకాయ కోసేసి హోమం అందరూ పడాడు. అలాగే 9,000 సంవత్సరాలు తపస్సులు అయిపోయాయి, 9 తలకాయలు పోయాయి. ఇప్పుడు వాడు దశగ్రీవుడు కాదు, ఏకగ్రీవుడే, ఏకశిరస్సుతోనే ఉన్నాడు. శిరాంసి నవచ అపి అస్య ప్రవిష్టాని హృతాసనం. 9 తలకాయలు ఆ అగ్నిహోత్రంలో పడిపోయాయి. అథ వర్ష సహస్రేషు దశమే దశమం శిరః. ఇంకో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి, 10,000 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. 10,000 సంవత్సరాలు పూర్తయిన వెంటనే దశమం శిరః ఛేత్తు కామే దశగ్రీవే ప్రాప్తః తత్ర పితామహః. 10,000 సంవత్సరాలు ఆకలి శిరస్సును కూడా ఖండించేసుకొని అగ్నిహోత్రంలో వేద్దాం అనుకునేటప్పటికీ వెంటనే ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ పితామహ. పితామహస్తు సుప్రీతః. ఆశ్చర్యపోయాడు, ఆనందపడిపోయాడు బ్రహ్మగారు. పితామహస్తు సుప్రీతః సార్థం దేవైరుపస్థితః. సమస్త దేవగణాన్ని వెంట పెట్టుకుని మరి వచ్చాడు ఆ బ్రహ్మగారు. తవ తావద్దశగ్రీవా ప్రీతోస్మీత్యస్య భాషత. ఆపునైన ఆపు, నేను చాలా సంతోషించాను నీ యొక్క ఆ కఠినమైనటువంటి తపస్సుకు నేను చాలా సంతోషించాను. శీఘ్రం వరయ ధర్మజ్ఞ. ఓ ధర్మాత్ముడా, వెంటనే ఏదైనా వరం కోరుకో, నువ్వు ఇప్పుడు ఏది అడిగితే నేను ఇచ్చేస్తాను. ఎస్తే అభికాంక్షిత వరహ వరయ. నీకు కాంక్షితమైనటువంటి వరం ఏది కావాలో అది అడుగు, నువ్వు ఏది కోరుకుంటావో అది అడుగు, నేను నీకు ఆ కోరిక తీరుస్తాను. తంతే కామం కరో మధ్య నృథాతే పరిశ్రమ. ఇంత కష్టపడి నువ్వు తపస్సు చేసిన పరిశ్రమ వృధా అవడానికి లేదు, అదే వృధా పోదు. దాని ఫలితంగా నీకు అభీష్ట సిద్ధి కలిగింది. నువ్వు ఏది కోరుకుంటే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అథా బ్రవీద్ దశగ్రీవః ప్రహృష్టేనాంతరాత్మన. ఆనందంతో ఊగిపోతూ ఉన్నాడు దశగ్రీవుడు. అమ్మయ్యా, నేను ఏది అడిగితే అది ఇస్తాడు అన్నాడు. చాలు. ప్రణమ్య శిరసా దేవం. ఒకసారి పాదాబంధనం చేశారు బ్రహ్మగారికి. హర్ష గద్గదయాగిరా. సంతోషంతో మాట పొంగురుపోతుంది. దుఃఖం వచ్చినప్పుడు మాట పొంగురుపోతుంది, బాగా సంతోషం వచ్చినప్పుడు మాట తడబడిపోతుంది. భగవన్ ప్రాణినాం నిత్యం నాణ్యత మరణభయం. జీవించిన ప్రతి ప్రాణికి అత్యంత దారుణమైన భయం ఉంటుంది అయ్యా బ్రహ్మదేవ. మరణం అంటే భయం. మనం ఎన్ని పనులు చేస్తామో ఆలోచించకుండా ఒక రకంగా ఆలోచిస్తే తాత్వికంగా అవన్నీ మరణం వల్ల భయం వల్ల చేస్తాం. జుట్టు నెరిసిపోతుంది అనుకోండి, మృత్యు దగ్గర పడుతుంది అర్థం కదా, పెద్దవాడు అయిపోతున్నాం. అది మనకి ఆ భయం మనకి దగ్గరికి పోతుంది, వెంటనే నలవలోకి మూసేస్తాం. నేను కుర్రాళ్ళ ఉన్నాను అనిపించుకోవాలి. కుర్రాళ్ళ ఉన్నామంటే మరణం నుంచి చాలా దూరంగా ఉన్నాం. మరణం దగ్గర అవుతుందనే భయంతో మనిషి ఎన్నెన్నో చేస్తాడు. రకరకాల పౌడర్లు పూసుకోవడం, డీప్ చేసుకోవడం, బ్యూటీషియన్లు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరణం మీద భయంతో వస్తాయి. మరణానికి దగ్గరయ్యేటువంటి చిహ్నాలు ఏమి కనపడినా వాటిని పారద్రోలుకుని నేను ఇంకా వాటి దాకా రాలేదు, ఇంకా దూరంగానే ఉన్నానని నిన్ను చేసుకునేటువంటి వంచన ఇదంతా. పుట్టిన ప్రతి జీవికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి భయం ఏదయ్యా? మరణ భయం, పోతానేమో అని భయం. కాబట్టి నీకు తెలియదు ఏముందయ్యా బ్రహ్మదేవ, నాస్తి మృత్యు సమహ శత్రు. మృత్యువంతటి శత్రువు ఏ జీవికి ఇంకోటి లేదు. ఎందుకంటే ఏదో రోజు వచ్చి హరించేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి మృత్యువు లాంటి శత్రువు ఇంకెవరికి, ఏ జీవికి ఉండదు. అమరత్వమహం మృణే. మృత్యువు లేదేం లేదు, నాకు అమరత్వం కావాలి, నేను మరణించకూడదు. అలాంటి వరకు గతుక్కుమన్నారు బ్రహ్మ.
ఇలాంటిది కోరతాడు అనుకోలే. ఏదో డబ్బులు ఇయ్యి, కుబేరుడి కన్నా ఆస్తి ఇయ్యి, కుబేరుడి కన్నా అందం ఇయ్యి ఏదో కోరితే దగ్గరగా ఇచ్చారు. నేను మరణించడానికే వీల్లేదంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు? ఏవ ముక్తస్తదా బ్రహ్మా దశగ్రీవమువాచః. వెంటనే బ్రహ్మగారు దశగ్రీవుడితో అంటున్నారు, నాస్తి సర్వామరత్వం తే వరమణ్యం వృణీష్వ మే. ఎప్పటికీ చావకుండా ఉండే ఇలాంటి వరం ఇవ్వడం కుదరదు. అది ప్రకృతికి విరుద్ధం, సృష్టికి విరుద్ధం, సమస్తమైనటువంటి లోకాలకి విరుద్ధం. ఇంకోటి ఏదైనా అడుగు బాబు, నువ్వు అడిగింది సరైన వరం కాదు. ఏ జీవి కూడా నాకు అమరత్వం వరాలి అనే కోరిక కోరకూడదు. సర్వదా అమరత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ చావడానికి వీలేదంటే ఎలాగా? కాబట్టి ఇంకో మార్గం ఏదైనా చెయ్యి, ఇంకో కోరిక ఏదైనా. ఏముక్తే తదా రామ బ్రహ్మణా లోకకర్తృడు. రామచంద్ర మధ్యలో ఈయన గుర్తు చేస్తుంటాడు, నేను రామచంద్రుడితో చెప్తున్నాను కదా. అంతేకాదు అగస్త్య మహర్షి రామ 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 అని తలుచుకుంటుంటాడు ఇస్మాన్. నోరార రామాన్ని పలికితే ఎంత పుణ్యం అండి, అగస్త్యుడికైనా సరే మనకైనా సరే. అందుకని ఆయన ఏవ ముక్తే తదా రామ, ఓ రామచంద్ర, బ్రహ్మణా లోకకర్తృణా ఏవ ముక్తే, లోకకర్త అయినటువంటి ఆ బ్రహ్మగారి చేత ఈ విధంగా పలకబడిన వాడి దశగ్రీవ ఉవాచేదం, దశగ్రీవ ఉవాచేదం. దశగ్రీవుడు ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. కృతాంజలి అధాకృత. ఆయన ఎదురుగుండా రెండు చేతులు జోడించి వినయంగా దశగ్రీవుడు కొంచెం మార్పు చేసి వరాన్ని మళ్ళీ కోరుతున్నాడు. సుపర్ణ నాగ యక్షాణం. ఇంకా వరస మొదలవుతుంది, ఎట్టా ఇచ్చాడు. సుపర్ణ నాగ యక్షాణం. సుపర్ణులు, నాగులు, యక్షులు, దైత్య దానవ రక్షసాం. దైత్యులు, దానవులు, రాక్షసులు, వీళ్ళందరూ ఒకళ్ళే అనుకుంటాం మనం. దైత్యులు అంటే దితి అనేటువంటి ఆడు పుట్టారు కాబట్టి వాళ్ళకి దైత్యులు అని పేరు. ఇద్దరు ఆ రాక్షసుల ఉత్పత్తి గురించి మనకు ముందే చెప్పాడు. జక్ష అని చెప్పాడు పదం వాడి మొదట్లోనే రాక్షసులు ఎలా ఉత్పత్తి అని చెప్తారు. కాబట్టి దైత్య దానవ రక్షసాం ఆరుగురు అయ్యారు. అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత. నేను వధింపబడకూడదు వీళ్ళెవ్వరి చేత, సుపర్ణుల చేత, నాగుల చేత, యక్షుల చేత, దైత్యుల చేత, దారుల చేత, రాక్షసుల చేత, దేవతల చేత కూడా నన్నెవ్వరు వీళ్ళెవ్వరు చంపడానికి వీలేదు. ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారో ఆలోచించుకోపోని వాళ్ళకు కూడా యాడ్ చేయవచ్చులో అని ఉంటాడు బ్రహ్మగారు. ఇది చెప్పేశాడు. నహి చింతా మమ అన్యేషు ప్రాణిషు అమర పూజిత అమర పూజిత. ఇంకా 3 మంది జీవులు ఉండొచ్చు, వాళ్ళ గురించి నాకేమీ చింత లేదు. తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ. గట్టి పరగలతో సమానం నాకు నరులు, వానరులు, తీసేవాళ్ళు. ఆలోచించాలి. బ్రహ్మగారంత వారు ప్రత్యక్షమైన ఏదైనా వరం కోరుకోవాలంటే, బ్రహ్మగారు నాకు దోమలు కొట్టకుండా ఒక వరం ఇవ్వండి అని కోరేవనుకోండి, నవ్వుతారు అందరూ. అంటే అతను దోమలు కూడా నువ్వు చంపుకోలేవు అనమాట. నీకు అవమానం కదా అది. ఎంత మంచి వరం కోరి ఉండొచ్చు. అది మానేసి నాకు దోమలు కొట్టకూడదు, చీమలు కొట్టకూడదు అని ఎవరు కోరుతారండి? నువ్వు హ్యాండిల్ చేయగలిగిన వాటిని నువ్వు ఆ కోరిక వేస్ట్ చేసుకో. ఆ వరాన్ని కలిపేసి ఉంటే బాగుండేది. 6 మందితో పాటు ఇంకో 2 నర వానర అని కూడా అప్పుడు ఇంకో రకంగా ఉండేది రామాయణ కథ. అప్పుడు కూడా మరణించేవాడే. వాళ్ళిద్దరినీ అందులో పెట్టినా కూడా మరణించేవాడే. అది మేధావి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క లీలలు. మొత్తానికి నహి చింతా మమ అన్యేషు ప్రాణిషు అమర పూజిత. ఓ దేవతల చేత పూజింపబడేటువంటి బ్రహ్మ, నాకు ఇతరమైనటువంటి ప్రాణుల మీద ఎటువంటి లెక్క లేదు. అసలు లెక్క పెట్టిన వాళ్ళని. తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ. మనుషులు లాంటి వాళ్ళు, వానరులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ తృణభూత, గడ్డి పరకలతో సమానం. ఏవ ముక్త, మనసులో భయ అనుకున్నాడు. పైకి ఏమి సీరియస్ గా మొహం పెట్టి ఏమి భలే దొరికిపోయావు అలాంటివన్నీ అంటే మళ్ళీ మార్చేస్తాడు. ఆయన సీరియస్ గా మొహం పెట్టి చెప్తున్నాడు. ఏవ ముక్తస్తు ధర్మాత్మా దశగ్రీవేణ రక్షస
వాచ భజనం దేవ సహ దేవ పితామహ. తక్కిన దేవతలందరితో కూడినటువంటి పితామహుడైనటువంటి బ్రహ్మగారు, ఓ రామచంద్ర, ఇలాగే మాట్లాడు, ఏ రకంగా చెప్పాడయ్యా రాముడు సత్తుడు. భవిష్యత్యేవమే దత్తే వచో రాక్షస పుంగవ. నువ్వు కోరినట్లే నీ కోరిక సిద్ధించుగాక. నువ్వు ఏది కోరావో అది అలాగే జరుగుగాక. ఏవ ముక్త్వాతు తం రామ దశగ్రీవం పితామహ శృణు చాపి వరో భూయః పీతస్యేహ శుభో మమ. ఆయన నువ్వు దశగ్రీవుడితో చెప్తూ ఉన్నారు బ్రహ్మగారు, ఇంకొక వరం నీకు ఇద్దామని ఉంది, ఇంకో ఛాన్స్. మొదటిసారి ఏదో కావాల్సిన కోరికలు కోరేసుకున్నావు, వీళ్ళు ఎవరిని లెక్క పెట్టిన అనేసి అయిపోయింది. నీ మీద ప్రీతితోటి ఉతానియాని శీర్షాణి పూర్వమగ్నౌ త్వయా నఘ. సొంత శిరస్సునే కోసేసి అగ్నిలో ఆహుతి చేసేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిన్ను చూసేటప్పుడు నాకు అంత ఆనందం కలుగుతున్నది. ఒక వరం ఏదైనా అడిగి కూడా ఇస్తాను. ఏమిటి నువ్వు అడగ, నేనే ఇచ్చేస్తాను ఆ వరం. నీకు ఇంకా అడిగే అవకాశం ఇచ్చాను, నువ్వు కోరేసుకున్నావు. కానీ నీకు 2 వరాలు ఇద్దామని వచ్చాను. ఒకటి నేను ఇస్తాను, ఒకటి నువ్వు కోరుకు. నువ్వు కోరుకున్నది అయిపోయింది, నేను నీకు వరం ఇస్తున్నాను. ఏమిటది? ఉతానియాని శీర్షాని పూర్వమగ్నౌ త్వయా నఘ పునస్తాని భవిష్యంతి తథైవ తవ రాక్షస. నువ్వు 9 శిరస్సుల కోసం పడేసి ఇప్పుడు ఒక శిరస్సుతోటి ఉండవు. కానీ నీ యొక్క దృఢమైనటువంటి ఆ భక్తికి నేను మెచ్చి మళ్ళీ ఆ 9 శిరస్సులు ఎక్కువ వచ్చేలా చేస్తూ ఉన్నాను. నువ్వు మళ్ళీ ఇదివరకు ఇట్లాగే దశగ్రీవుడిపై ఉంటావు. వితరామీహతే సౌమ్యావరం చాన్యం దురాసదం ఛందతస్తవ రూపం చ మనసా యద్యదేప్సితం భవిష్యంతి న సందేహో మధ్వరాత్తవ రాక్షస. ఈ 2 ఏం బాగుంటాయి? ఇంకొక వరం కూడా ఇస్తాను, 3వ వరం కూడా ఇస్తాను. ఏమిటది? ఛందతస్తవ రూపం చ మనసా యథేప్సితం. నీకు కామరూపంలో ఉండేటువంటి ఒక వరం ఇస్తున్నాను. నేను సాధువు అయిపోవాలి, సన్యాసిలో ఉండాలి అంటే సన్యాసి అయిపోతాను. నీకు ఏ రూపం కావలిస్తే ఆ రూపం మార్చుకునేటువంటి వరం ఇస్తున్నాను. కామరూపం అనేటువంటిది నీకు వరం ఇస్తున్నాను. నీ మనసుతో ఎలాగ ఉండాలనుకుంటే అలా ఉండేలాగా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోయేలాగా అంత శక్తి నీ మనసుకి ఇస్తున్నాను నేను. కాబట్టి నా వరం వల్ల నువ్వు ఇన్ని పొందావు. ఒకటి, సుపర్ణులు, నాగులు, యక్షులు, దేవదానవ గంధర్వులు, దైత్యులు వీళ్ళందరి చేత మరణం లేకుండా వరం పొందావు. అలాగే నీ బద్దలకాయలు వెనక్కి వచ్చేలా పొందావు. నీకు మనస్సంకల్పంతో కావలసినటువంటి రూపం, కావలసినటువంటి చోట ఉండేటువంటి మా అదృష్టం అయిపోయి ఇంకో ప్రత్యక్షం అవుతుంటే అక్కడ ప్రత్యక్షం అయిపోవాలి క్షణంలో. అలాంటి వరం నీకు ఒకటి ఇస్తున్నాను. ఇవన్నీ ప్రణాళిక, ఏవేవి అవసరమో అవన్నీ ఇతనికి సమకూర్చి పెడుతున్నారు. ఏది ఉంటే ఇతగాడిని త్వరగా సంహరించవచ్చు, ఏది ఉంటే ఇతను పెట్టిరేగి విర్రవీగిపోతాడో అవన్నీ ఆమె సమకూరుస్తున్నాడు. అడగలేదు పాపం వాడు. నేను ఎక్కడికి కావాల్సి అక్కడికి మనసుతో వెళ్ళిపోయేలాగా, అవసరమైతే సన్యాసి రూపం ధరించేలాగా వరం ఒకటి ఇవ్వని అడగలేదు ఆయన. ఒక తాయిలో వేశాడు, అవసరమైనప్పుడు వాడుకుంటాడు లేదు. అది వాడుకోకపోతే కార్యక్రమం జరగదు. ప్రణాళిక ఉంటుంది, దైవ ప్రణాళిక, బ్రహ్మగారి యొక్క. ఏవం పితామహోక్తస్య దశగ్రీవస్య రక్షసః అగ్నౌతాని శీర్షాని పునస్తాన్యుదితాని వై. అగ్నిహోత్రంలో హృతమైపోయినటువంటి ఆ శిరస్సులందరూ టకటక 9 మొలిచేసాయి మళ్ళీ. ఏవం త్వాతుతం రామ దశగ్రీవం పితామహ. మొత్తానికి దశగ్రీవుడి పని అయిపోయింది. అతడు తపస్సుకి చెందినటువంటి ఫలితం ఇచ్చేశాడు పితామహుడు. ఇప్పుడు ఆయన విభీషణుడి దగ్గరికి వచ్చారు. విభీషణ మధోవాచ వాక్యం లోక పితామహ. విభీషణ త్వయా వత్స ధర్మ సంహిత బుద్ధినా పరితుష్టోస్మి ధర్మాత్మన్ వరం వరయ సువ్రత. ఓ ధర్మాత్ముడా విభీషణ, నీ 10,000 సంవత్సరాల తపస్సుతోటి నేను చాలా ఆనందపడిపోయానయ్యా. నీకు ఏదైనా వరం కోరుకుందాం అనుకుంటున్నాను, ధర్మాత్ముడా ఏదైనా వరం కోరు. విభీషణస్తు ధర్మాత్మ. మాటిమాటికి తక్కిన వాళ్ళలో కాదు, విభీషణుడు మాత్రం ధర్మాత్ముడు.
వచనం ప్రాహ ప్రాంజలి. రెండు చేతులు జోడించి నమస్కరించి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు విభీషణుడు. కృత సర్వగుణై నిత్యం చంద్రమారశ్మిభిర్యదా. సమస్త సద్గుణోపేతుడైనటువంటి విభీషణుడు, ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు బ్రహ్మగారితో ఇలా చెప్తున్నాడు. భగవన్ కృతకృత్యోహం యన్మే లోక గురు స్వయం ప్రీతేన యది దాతవ్యో వరో మే శృణు సువ్రత. నాకు అసలు వరాలు ఏం అక్కర్లేదయ్యా, కానీ లోక పితామహుడైనటువంటి బ్రహ్మగారంతటి నువ్వు వచ్చి ఏదైనా వరం ఇస్తాను కోరుకోవయ్యా అంటే మాత్రం ఒక్క వరం కోరుకోవాలని ఉన్నది. కోరుకోనా? కోరుకోవయ్యా, నువ్వు ఏదడిగితే అది ఇస్తా. పరమ ఆపద్గతస్యాపి ధర్మే మే మతిర్భవేత్. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా నా బుద్ధి మాత్రం ధర్మ మార్గం నుంచి సడలకుండా ఉండేలాంటి పని కావాలి. ఇంకేమవుతున్నా అశిక్షితం చ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే. ఇంకో వరకు కూడా ఉంది. బ్రహ్మాస్త్రం నన్ను ఏమి చేయకుండా ఉండాలి. ఇది కూడా తర్వాత ఉపయోగపడుతుంది. మొత్తం అందరూ మోసపోయి ఇదైపోయినప్పుడు విభీషణుడు ఏమవుతుంది? ఆయన లేచి హనుమంతుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు. పరమాపద్గతస్యాపి ధర్మే మమతిర్భవేద్ అశిక్షితం చ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే. బ్రహ్మగారు నచ్చిన వాడికి బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది? అడకపోయినా కూడా విభీషణుడిని బ్రహ్మాస్త్రం ఏం చేసి ఉండేది కాదేమో. కానీ విభీషణుడు అడుగుతున్నాడు ఇలాంటి వరం కావాలని. యాయామే జాయతే బుద్ధి యేషు యేషు ఆశ్రమేషు చ సా భవతు ధర్మిష్ఠా తంతు ధర్మం చ పాలయే. బాగా చదువుకున్నవాడు విభీషణుడు. ధర్మం అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. ధర్మము కాలం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం మనం ఉన్న ఉపాధి మీద ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లాడికి కొన్ని ధర్మాలు ఉంటాయి, పెద్దవాడికి ఆ ధర్మాలు వేరే ధర్మాలు ఉంటాయి. చిన్నపిల్లవాడు ఆకలిస్తే కొత్తవాడు తెలియని వాడి ఇంటికి నాకు ఆకలిస్తుంది పెట్టాను నువ్వు మారం చేయొచ్చు. నీకు ఆకలి వేసినా పెద్దవాడు పోయి నువ్వు వేరే వాడి ఇంటికి వెళ్తే అలా మారం చేయడానికి లేదు. అది నీ ధర్మం కాదు. నువ్వు పురుషుడిగా ప్రవర్తించవలసిన ధర్మం అది. తండ్రిగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, తల్లిగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, తమ్ముడుగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, భర్తగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ధర్మాలు మారుతూ ఉంటాయి. నీ ఉపాధిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక కాలంలో ధర్మం అయింది, ఈ కాలంలో ధర్మం కాదు. సతీ సహగమనం ఒకప్పుడు ధర్మం, వాళ్ళది క్రైమ్. ధర్మం అనేది మారిపోతూ. అందుకని ఆయన ఇంకో కోరిక కోరుతున్నాడు, ఇంకోటి యాడ్ చేస్తున్నాడు దాన్ని. ఎప్పుడూ నా మనసు ధర్మం మీదే ఉండాలన్నాను కదా. ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమంలో, ఎక్కడెక్కడ పరిస్థితులు వస్తే అక్కడెక్కడ పరిస్థితులు, ఏది ధర్మమో ఆ ధర్మం నాకు నా మనసులో స్థిరంగా ఉండేలా చెయ్యి. చిన్నప్పుడు ధర్మం ఏదో ఉండిపోయి ఇప్పుడు పెద్దయ్య కూడా అదే కావాలంటే కుదరదు. మారిన ధర్మానికి తగినట్లుగా నా మనసు ఆ మారిన ధర్మాన్నే పట్టుకుని ఉండేలా చెయ్యి. యాయామే జాయతే బుద్ధి యేషు యేషు ఆశ్రమేషు చ సా భవతు ధర్మిష్ఠా తంతు ధర్మం చ పాలయే. అటువంటి ధర్మాన్ని నేను పాలించాలని చూడు. ఏషమే పరమోదార వర పరమకో మతః నహి ధర్మాభిరక్తానాం లోకే కించన దుర్లభం. అదేమిటయ్యా ఇది కావాలి అది కావాలని కోరుకోకుండా ఇలా కోరేవు అంటే, ధర్మాత్ముడైన వాడికి లోకంలో అసాధ్యమైనది ఏమీ లేదని తెలియదా అని బ్రహ్మదేవ. అవి ఇవి కావాలని కొన్ని మర్చిపోయి కొన్ని గుర్తుండి కోరుకునే కన్నా ధర్మంగా ఉండాలని కోరితే ధర్మాత్ముడైనటువంటి వాడు సాధించలేనిది ఉందయ్యా. ఏదైనా సాధించగలడు వాడు. కాబట్టి పునః ప్రజాపతి ప్రీతో విభీషణమువాచ. లోకంలో ధర్మాత్ముడైన వాడికి దుర్లభం లేదు కాబట్టి నేను ధర్మంతోనే ఉండేలా చూడు అని ఎప్పుడైతే కోరాడో ఆనందపడిపోయాడు బ్రహ్మగారు. ధర్మిష్ఠస్వం యథావత్ర తథా చైతద్భవిష్యతి. ఓ ధర్మాత్ముడా, నువ్వు ధర్మిష్ఠుడు అవుతావు. ధర్మాత్ముడు ధర్మిష్ఠుడు
ష్ఠ అనేటువంటిది స్థిరత్వాన్ని సూచిస్తుంది. ధర్మం మధ్య స్థిరంగా ఉన్నవాడు అవుతావు నువ్వు ఓ ధర్మాత్మ. అంటే పెట్టు సడలని ధర్మాన్ని పట్టుకుని వేలాడుతావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు. అటువంటి ధర్మిష్ఠుడు అవుతావు. యస్మాత్ రాక్షసయో నౌతే జాతస్యా మిత్రనాశన నా ధర్మే జాయతే బుద్ధి. నువ్వు రాక్షస కులంలో పుట్టినప్పటికీ కూడా నీ బుద్ధి అధర్మం మీదకి వెళ్ళదు. అంటే రాక్షస లక్షణాల్లో ఒకటి అధర్మం మీదకి బుద్ధి వెళ్ళడం. నువ్వు అధర్మం మీదకి నీ బుద్ధి ఎప్పుడూ వెళ్ళదు. రాక్షస పైన నువ్వు కోరికలు కోరుకున్నావు, 2 కోరికలు కోరావు మంచివి. ఒకటి ఎప్పుడు ధర్మంలోనే ఉండాలన్నావు, 2 బ్రహ్మాస్త్రం నేను చేయకూడదు. బాగుంది. ఇంకొక కోరిక నేరిస్తాను నువ్వు అడగకుండా. అమరత్వం దదామితే. నేను ఎప్పుడూ సావకూడదనే వరం కోరుకున్నవాడు చచ్చిపోతాడు. ఆ వరమే కోరుకోని వాడు అమరుడు అయిపోయాడు, చిరంజీవి అయిపోయాడు. సప్తైతే చిరంజీవిన. 7 చిరంజీవులు ఉన్నారు మనకు, అందరూ భీషణుడు కూడా. కాబట్టి బ్రహ్మగారు భీషణుని మెచ్చి మొదటి కోరికకి సంతోషపడిపోయి తాను అమరత్వాన్ని ప్రసాదించి అక్కడి నుంచి కుంభకర్ణుడి దగ్గరికి బయలుదేరాడు బ్రహ్మగారు. అక్కడ ఏం జరగబోతుందో నాటకం చూద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 10వ సర్గలో 35 శ్లోకాలు పూర్తి చేస్తాం. 9వ సర్గ 1వ శ్లోకం నుంచి 10వ సర్గ 35వ శ్లోకం. స్వస్తి.